క్రీస్తునామమున శుభములు. దేవుని పిల్లలకు వందనములు. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడి ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో మరొకసారి దేవుడు మన కొరకు రాయించిన మాటలను ఆలోచించడానికి ఈ సజీవ తత్వాన్ని వచ్చాల్సిన సంగతి వాస్తవం. దాన్ని కాపాడుకునేది వాక్యం కనుక, కాపాడుకోవాల్సిన బాధ్యత వాక్యంతో ఉంది కనుక బైబిల్ జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఒక మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత తిరిగి ఎప్పటికైనా మరలా అన్ని వెతికి వెళ్ళిపోవాలి అన్నది వాస్తవం. అయితే క్రైస్తవుడికి మాత్రం దేవుడు ఏదో ఒక ఆలోచనతో తల్లి గర్భంలో పెట్టాడు అని తెలుసు. దాన్ని నమ్మకం అని అంటాం. ఆ నమ్మకం నాపై దేవుడు ఎలా పెట్టాడు? పెళ్లి చేశాను అనుకోండి, అమ్మాయి బరువే చేయం, ఏం చదువుకుంటే కొంచెం ఏం చదువుకోగలం. కానీ ఒక నమ్మకం ఏంటంటే, నేను ఎలాగైతే నా పిల్లలను చూసుకున్నానో, నేను తెచ్చుకునే అల్లుడు కానీ వస్తున్న కోడలు కానీ అలాగే మమ్మలను చూసుకోవాల్సిన అవసరత, వారిని చూసుకోవాల్సిన అవసరత ఉన్నదే ఒక నమ్మకంతో పెళ్లి చేద్దాం. కానీ ప్రపంచంలో ఎక్కువగా 89% మొత్తం సినిగిపోయాయి. లోపల కూడా మనకి తెలియదు, చెప్పినా అక్కడికర్థం కాదు. ఇప్పుడు నమ్మకం నాపై దేవుడు ఎలా పెట్టాడు అది మనం తెలుసుకోవాలి. అదే కదండి, నాపై దేవుని నమ్మకం ఏంటి? చాలాసార్లు చెప్పాను మీకు, తల్లిదండ్రులు రావాలంటే ఆశామాషి కాదు, కొన్ని కోట్ల కణాలని కాదనుకొని రావాలి తల్లి గర్భంలోకి. ఒక్కగా ఒక్క కణంగా వచ్చాం కనుక ఏంటి నమ్మకం? ఏంటి నమ్మకం? ఇది మనం ఒకసారి ఆలోచిద్దాం. ఈరోజు మనకి ఇదే పాయింట్. రోమా 9:17. రోమా 9:17. మరియు లేఖనము ఫరోతో ఇలాగ చెప్పెను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించుకొని. ఫరోని దేవుడు ఎందుకు కని లోకానికి పంపాడంటే, అమోనీయుల చేతిలో నుండి, ఫిలిష్తీయుల చేతిలో నుండి, హివ్వీల చేతిలో నుండి, రకరకాల రాజుల పరిపాలన చేతిలో నుండి చివరిగా ఎక్కువ సంవత్సరాలు ఉండబోయేది నీ దగ్గరే కనుక ఐగుప్తుడు రాజు ఫరో నిన్నెందుకు నేను నియమించాను తెలుసా? ఇందుకే. వాళ్ళు మారైతే 50-65 ఒక తరమే, నువ్వంటే కనీసం 7 తరాలు, అంటే 7 తరాలకి నువ్వు అలా నిలబడే స్థితిలో ఉంటావు. ఎందుకంటే నా నామము భూలోకమంతటా ప్రచురం అవ్వాలి. ఫరో నిలబడితేనే ఇజ్రాయెల్ బానిసత్వపు సంఖ్యలు విలువ అనుభవిస్తున్న వారికి తెలియాలి. మరి తెలియట్లా. నువ్వుంటే తెలిసింది, ఎక్కువ కాలం నువ్వు ఉండాలి. ఎలా తెలుస్తుంది? నువ్వు బాధపడతావు, కష్టపడతావు. అఫ్కోర్స్ ఎంతమంది బాధ పెట్టారు, కష్టపెట్టారు, కానీ నువ్వు ఎక్కువ పెడతావు. అప్పుడు వారు నాకు మొరపెడతారు. అప్పుడు నేను సమాధానానికి అర్హత ఎవరైతే కలిగి ఉంటారో వారిని పంపుతారు. అది మాట్లాడుతున్నాడు అక్కడ. అంటే ఫరో ఎందుకున్నాడు?
ఫరో ఎందుకున్నాడు? మన కంటికి ఫరో పాత నిబంధనలో రాక్షసుడిగా, క్రూరుడుగా, ఇజ్రాయెల్ని వంచించినటువంటి వాడుగా, హింసించినటువంటి వాడుగా కనబడుతున్నాడు. కానీ దేవుడు అందుకే నియమించి అన్నాడు. ఇది బట్టి మనకు ఏమర్థమవుతుంది? మన జీవితంలో కూడా ఏదైనా ఎవరైనా బాధ పెడితే ఆయన అందుకే చుట్టారు, నన్ను బాధ పెట్టలేక పుట్టారు అంతే ఫిక్స్ అయిపోవాలి. లేకపోతే కొత్త నిబంధనకు వస్తున్నా జ్ఞాన ప్రపూర్ణమైంది. పాత నిబంధనలో ఫరో క్రూరుడుగా, ఇజ్రాయెల్ హింసించేవాడుగా, ఇక పాస్టర్ గారి ప్రసంగాలు చెప్పలేరు, ఆయనకి మనస్సాక్షిని అక్కడికంటే. అందుకే లేఖనాన్ని ఎప్పుడు 66 గ్రంథాల్లో రాయబడ్డ సంగతిని ఆలోచించి మాట్లాడాలి. ఇక్కడికి వచ్చినాక ఎట్లా తెలుసుకుంటాను వాళ్ళక, అరే ఇందుక ఫరో ఉన్నది, అందుకే ఫరో ఉన్నది, అందుకే ఇజ్రాయెల్ని బాధ పెట్టడానికే. ఇప్పుడు నువ్వు చెప్పిన సొల్లంతా ఒక్క ముక్క చెప్పాడు దేవుడు, వాడు అందుకే ఉన్నాడు. అయిపోయింది. అంటే ఇప్పుడు ఫరో గురించి ఒకవేళ చెప్పాల్సి వస్తే ఏం చెప్పాలి? ఏం చెప్పగలం? అందుకే ఎప్పుడు కూడా లేఖనాలని దేవుడి నామ ఘనత వైపు మనం చెప్పాలి తప్ప వాడంట ఎడంట చెప్పగలం. ఫరో లేకపోతే దేవుని గురించినటువంటి విషయము లోకమంతటిగా ప్రచురం అవ్వదు. మరి ఫరో ఉండాలి. ఇది ఎవరి కోరిక? దేవుని కోరిక. దేవుడే కోరుకొని ఫరో పెడితే నువ్వేమన్నా వాడిని తక్కువ చేసి మాట్లాడతావు, అని ఎక్కువ చేసి మాట్లాడాలి. ఇప్పుడు మనం ఎవరైతే బాధపడతాడో అని అప్పుడు ఉంచాలా? ఎందుకంటే నువ్వు అందుకే ఉన్నావు, బస్ నేను ఇందుకే ఉన్నా. సరే, ఎంత బలమండి వాక్యం. మనం ఎవడన్నా అన్న ఏదైనా బలపెట్టినా ఆ నాశనపోను, ఆ నష్టపోడు, అడిక్ట్ కాదు. ఓకే, ఆడు నన్ను తిట్టడానికో, భయపెట్టడానికో, లేకపోతే బాధపడటానికో వాడు ఉన్నాడు. దేవుడు అందుకే నియమించాడు. దేవునికి స్తోత్రం. అయిపోయింది. ఎంత బాగుంది, బింబాస్తుడు, ఎంత బాగుంది. కాబట్టి ఎప్పుడు ఈ మెంటాలిటీ ఎప్పుడైతే క్రైస్తవ మనసులో ఉంటుందో నిజంగా క్రైస్టియానిటీ అనేది ఒక మంచి స్ట్రాంగెస్ట్ గా కనబడుతుంది దానికి. అది మనం ఏమంటారు, అగో 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 అంటుంటారు కదా. ఒకసారి చెప్పాను మీకు, అక్కడ మీటింగ్ జరుగుతుంది, ఆయన నుండి తెచ్చాను. కూసేపు కొట్టుకున్నాం సొల్లు, ఆ తర్వాత నోరు తాగాడు. అది ఏముంది, వాళ్ళలో ఏముంది, తిరుపతిలో ఏముంది, ఆడని రోగమాట రెడీ కొంత కొట్టడానికి. వాళ్ళు ఎందుకున్నారో తెలుసా? దేవుడు ఎంత గొప్పగానో నువ్వు చెప్పాలి, అందుకున్నారు. అది అంటే తక్కువ చేసి ఎప్పుడు మాట్లాడటానికి దేవుడే చేస్తాడు. అట్లా మనం ఎలా మాట్లాడతామండి? మనం ఎలా మాట్లాడతాం? అందుకని ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని హైప్లో పెట్టే మాట్లాడాలి. అది అందుకే ఫరో ఉన్నాడు. మరి లేఖనం ఏమి చెప్పుతున్నది? మరియు లేఖనం ఫరోతో ఇలాగ చెప్పిన లేఖనము క్రీస్తు వాక్యం ఆత్మరూపి మోసేతో ప్రేరేపణ ఏమని చెప్పింది? నీ యందు నా బలము చూపుతున్నాడు, నా నామము లోకమందంతా ప్రచురపడుతున్నాడు, అందు నిమిత్తమే నిన్ను నియమించింది. లోకమందంతా ప్రచురం అవ్వాలి, అందుకే నువ్వు ఉన్నావు, అందుకే నువ్వు ఉన్నావు. ఫరోకు మండిపోయి ఉంటుంది, అందుకే నా మనసు కఠినం చేశాను. మోసే అడిగితే పంపించుకోకుండా ఫరో మనసు కఠినం చేసింది దేవుడు. మనకు అర్థమవుతుంది, కఠినం చేసింది దేవుడు, మనకు అర్థమవుతుంది. ఫరోకు అర్థం అట్లా ఎందుకు ఇంత కఠినమయ్యానని మనకు అర్థమవుతుంది. కాబట్టి వాక్యం ఎప్పుడు కూడా రోమా సంఘాన్ని చెబుతున్నాడు, ఐగుప్తు పరిపాలనలో మీరు ఏదైతే ఐక్యత లేకుండా సఖ్యత లేకుండా ఉన్నారో అలాంటి మిమ్ములను అలా ఉంచడానికి కారణం వారు వెళ్ళిపోయిన తర్వాత మరలా మీరు రావాలి. వారు ఎందుకున్నాడో, ఎందుకు ఈ ఆజ్ఞను జారీ చేశాడో, ఎందుకు ఈ రోమీలకు క్రైస్తవులకు యూదులకు మధ్య ఈ యొక్క అభిప్రాయ భేదాలు ఉన్నాయో పరిశుద్ధాత్మ ప్రేరణతో
దీంట్లో రాశాడట. ఇది ఎప్పుడైతే రోమా సంఘంలో మనం ప్రచురపరుస్తుంటామో అప్పుడు ఒక అర్థమైంది, ఓహో అందుకే కైసర్ అనిపిస్తున్నాడు, అందుకే తర్వాత అతని కాలం తర్వాత మరొక ఆయన వచ్చాడు, అందుకే పౌలు గారు ఈ ఉత్తరం రాశాడు అంటే దైవకృప ఎంత బలంగా ఉన్నది. అందుకే మేము కొరింథీకి వెళ్ళాము. ఎందుకు? గలతీ నుంచి కొరింథీకి వచ్చి స్థిరపడతాడు 1.5 years పౌలు. అందుకెళ్ళాం. అప్పుడు పిసికిల సాక్ష్యం ఎంత బాగుందండి. సో ఎప్పుడు కూడా ఒక కష్టం ఏదైనా ఎదురైనప్పుడు నీ పాజిటివ్గా దాన్ని ఇలా మలుచుకుంటే కాదు, ఒక అర్థం అదే, మనిషి ఎప్పుడు కూడా చాలా హ్యాపీగా హెల్తీగా ఉంటాడు. మనం కారణార్థం నిర్ణయార్థం కచ్చ నీరు దాన్ని నిద్రకున్నాం. ఎంత గ్రాండ్ అండి దేవుడు ఆలోచన, ఎంత గొప్పదని ఉద్దేశం ఉంటుంది, ఎంత గొప్పగా. కోడుంది ఎందుకు? నీకోసం. పండు పొలాలు నీకోసం, కష్టాలు పెట్టేవాడు నీకోసం. ఇది వద్దు మనకి, కోడి కావాలి, మేక కావాలి, కానీ ఇది తీసుకున్నాను. సో ఎప్పుడు కూడా ఇదే తీసుకోవాలండి. అది కనుక ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ మైండ్ మనము అలవర్చుకుంటామో వాడు కూడా నీళ్ళు అయిపోతూ ఉంటాడు సాధారణంగా. అదే చెప్తున్నాడు. పొలం ఎందుకున్నాడు? అందుకున్నాడు. మరి మోస ఎందుకున్నాడు? ఇప్పుడు ఇదంతా తర్వాత మరి మోసనే వస్తాడు. పొలంలోకి వెళ్ళింది మోసే కాబట్టి మోస ఎందుకున్నాడు? అదేంటండి, దేవుడు చెప్పాడు కదా ఇజ్రాయేలీని ప్రేమించడానికి మోసే వచ్చాడని. అవునా? ఇది నీకు తెలిసింది. మోసేని పుట్టించింది, వాళ్ళ ఆర్తనాదాలు విన్న దేవుడు మోసేని కని పరో కోటలో పెంచి సకల విద్యను నేర్పించి ఇదంతా రుప్పేట్రిక మంచిగా ఒకట్లో పెట్టి రుబ్బుతాడు అయ్యారు. ఆల్రెడీ తెలిసిందే కదా. అందుకే ఎప్పుడు కూడా ఒకే కోణంలో బైబిల్ని ఆలోచించడానికి వీల్లేదు. తెలిసింది ఇప్పుడు ఎన్నేం చెప్పచ్చు. ఇప్పుడు ఇదే ఆయన చెప్పుకుంటూ పోతే బోర్ వచ్చేది, పావు టైం వేస్తే అయిపోద్ది. మోసే గురించి ఒక మాటల్లో ఇదంతా వచ్చేటట్టుగా చెప్పాలి. అది అమ్మ మీ ఆయన ఎలా చూసుకుంటారు? మొన్న మేము మా ఆయనని ఏది రాముడు అండి అన్నది. నేను అన్నట్టు అన్నా, నేను ఆయన గురించి తెలుసా అన్నా. అంతే. వాల్మీకి తర్వాత మొల్ల ఇరువురి రామాయణంలో సారాన్ని ఒక 10 నిమిషాలు చెప్పుకుంటా. టైం నిన్న మ్యాక్సిమం ఒకటి ఆ ప్రాంతం ఉంది. అంతే. మా ఆయన రాముడు గారు కొంతగా మా ఆయన రాముడు గారు తెలియకుండా మాట్లాడకూడదు. ఉపనిషత్తులు కానీ లేకపోతే వాళ్ళు రాసుకుంటున్నటువంటి ఏదైనా సరే తెలిసి ఉండాలి. నిజమే కదండి అందరూ మరి నిజమే. మరి ఇప్పుడు ఎలా చెప్పాను? శిలకా కోరిక ఇలాంటి పదాలు వాడకూడదు. శిలకా కోరిక ఎప్పుడు కలిసి ఉండదు. కానీ మనలో ఉంటారు అబ్బా అమ్మాయి చూడండి శిలకా కోరిక ఎలాగన్నా. శిలకా కోరిక కలిసి ఉంటే చూసారు అసలు కలిసి ఉంటుంది. అంటే ఈయనే చెప్పించేస్తున్నాడు కలిసి ఉండకూడదని. అదే కాబట్టి ప్రియమైన దేవునికి వెళ్ళారా. మోసే ఎందుకున్నాడు? ఫారో అంటే అందుకున్నాడు. మరి మోసే ఎందుకున్నాడు? మనకు తెలియదు కదా. 9:16 పైన నిర్గమకాండము 9:16 ఈ పదం ఎప్పుడు లేఖనము ఫరోతో ఇలాగూ చెప్పాడు. ఈ పదం క్లోజ్ చేసి వెళ్దాం. ఈ పదం ఎక్కడుంది? లేఖనము ఫరోతో ఇలాగూ చెప్పాము అన్న పదం నిర్గమకాండం 9:16 కనబడుతుంది. నా బలమును నీకు చూపునట్లు భూలోకమందంతా నా నామమును ప్రచురము చేయనట్టును ఇందుకే నిన్ను నేను నిర్గమకాండం అని చెప్పాడు. అయినా సరే దీన్ని పక్కనట్టేస్తాం. మనం పక్కనెట్టేసి ఇక ఫరో మీద నానా రకాల దుమ్మెత్తి పడుతున్నాం. నా బలమును నీకు చూపుటకును, నీకు చూపునట్లు నేనేంటో నీకు తెలియాలి. ఎందుకు? ఫరో కూడా బలం ఉంది, ధైర్యం బలం.
మోసే ఏం చేస్తే ఫరో అది చేసుకుంటూ వచ్చాడు. మోసేకి ఈక్వల్గా చేసుకుంటూ వచ్చాడు. మోసేకి ఈక్వల్గా వాడు కూడా ఇంచుమించుగా అద్భుతం చేసుకుంటూ వచ్చాడు. అంటే లోకములో దైవ ఉద్దేశంతో సమానంగా ఏదే మనస్తత్వం ఉన్నది తెలుసా. పాస్టర్ గారు ప్రార్థన చేయడం జ్వరం తగ్గింది. ఆరు తుట్టుమని మొహం మీద ఏర్పడ కొట్టి జ్వరం తగ్గింది తెలుసా. ఈయన ప్రేరేపిత జ్వరం తగ్గింది. ఆడు బొట్టికి జ్వరం తగ్గింది. ఇప్పుడు మనమేమో ఏసు రక్తమే జ్వరం తగ్గింది అంటాం. ఆడు ఇట్టు ముగ్గురు వాడికి జ్వరం తగ్గింది. తగ్గదా? మస్తు మంది చూసాం మనం. మరి ఇక్కడ ఉండేది అక్కడ లేనిది ఈక్వల్గా ఉంటే దేవుడు ఎలా అవుతాడు? అప్పుడు నువ్వెలా చెప్తూ వ్యవసాయం నమ్ముకున్నా చర్చిలోనే ఆయన ప్రార్థన చేసిన జ్వరం తగ్గిపోయింది. ఆయన ఆమె ఆయన అంటే స్తుతించండి. నాకు తగ్గింది కాబట్టి మీరు స్తుతించండి. ఎవరు నేర్పారో తెలియదు. కంపేర్ చేయాలా? లోకంలో లేని స్పెషల్ దేవుడి దగ్గర ఉంది. అదేంటి లోకంలో లేని స్పెషల్ దేవుడి దగ్గర ఉంది. అదేంటి? నేను ప్రార్థన చేస్తే పోయింది, మంచిది, నొప్పి తగ్గింది. ఆడు విభూతి పెట్టినా తగ్గింది. ఈ రెండు కంపేర్ చేస్తే ఎంతకంటే దేవుడు గొప్ప లేదని మనం తలంపులు ఆలోచించమని. అది ఆలోచించాం. పౌలు గారు ప్రార్థన చేస్తే తగ్గడం కాదు. తిమోతికి రాబోతున్న రోజుల్లో ఇది మిస్యూజ్ అవుతుంది కనుక ఒక కొత్త చెప్తా. అది కడుపు జబ్బు నిమిత్తము కొంచెము ద్రాక్షరసము పుంజుకో. ఇక్కడ చూడాల్సింది రాయబడ్డ మాట కాదు, రాయబడుతున్న తలంపు. మాట ఏమున్నాయి? పౌలుగా చెప్పారండి ద్రాక్షరసం తీసుకోవాలి అని మాట కూడా శక్తి ఉంది. ఆమె అన్నంతే మనం ఆమె అంటాం మనం. అది అక్కడ ఏం చెప్తారు తెలుసా? కొత్తగా చెబుతున్నాడు. కడుపు జబ్బు వస్తే అప్పుడు చేతి గుడ్డ పీలికలు అలా కచ్చి తగిలినా పోయాయి. అది రాబోతున్న రోజుల్లో చాలా మంది చేస్తారు. అదిగా చేయాల్సింది. కొత్తగా చెప్తున్నా చూడు, ఏమని తెలుసా? నీ కడుపు జబ్బు నిమిత్తం పాయింట్ చేస్తున్నాడు తిమోతిని. నీ కడుపు జబ్బు నిమిత్తం. తిమోతి జ్ఞానవంతుడు. ఎందుకంటే తల్లి అవ్వ దేవుళ్ళలోంచి ఎదుక్కుంటూ వచ్చారు కాబట్టి ఆయనకి ఆ సారం ఎక్కువ తెలుస్తుంది. మనకేం మాట్లాడడం తెలియదు, భావాలు కూడా తెలియదు. మనకి మాట చదువుతాం, ఇక చూసినా ఇక్కడ దాంతో కాదు, అక్కడ ఏ తలంపుతో చెప్తున్నాడో నాకు గ్రహించాలి. మాటను చూడకూడదు, దాని చుట్టూ ఉన్నటువంటి ఆలోచన దృక్పథాన్ని చూడాలి. మన మాటలతో ఇదిగో నా ఏం చూసి కళ్ళు అంట మనం, మరి నేనేం చూసి కళ్ళు ఊరుతారు. దుమ్ముతుకోవాలి అభివృద్ధి చదువుకుంటే వదులుకుంటే ఒక కళ్ళ ఉంటాయి కదా. అలాగా కనుక ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ ఉద్దేశం ఏంటో తెలియాలి మనకి. నీ కడుపు జబ్బు నిమిత్తము తరుసుగా వచ్చు. నీ కడుపు జబ్బు నిమిత్తము కొంచెం ద్రాక్షరసం పుచ్చుకో. అర్థమైపోయిందానికి మళ్ళా క్వశ్చన్ చేయాలి ఎందుకు అని. అర్థం కాకపోతే అడిగేవారు. శిష్యుడికి అర్థం కాదు, ఏకాంతంగా అడిగారు. అయ్యా నువ్వు ఎప్పుడు చూసినా ఉపమానం చదువుతూ ఏంటి కారణం అంటే అప్పుడు చెప్పాడు. సో తిమోతికి అర్థమైంది, మళ్ళా క్వశ్చన్ చేయాలి. మరి మనకేమో అర్థమైందా? ఎందుకు చెప్పాడు? మనం ఒక మొక్క చదువుతాం, దేవుడు అద్భుతమైన స్వస్థతలను ఆపాడు. దేవుడు మనుషుల ద్వారా అద్భుతాలు స్వస్థతలు ఎప్పుడు చేయించాలా? మనకు అలా అనిపించింది చేయించినట్టుగా. యేసుక్రీస్తు వారు ఆయనకు మంచి మాట. ఇంతమంది గురించి ఉండగా ఆయన నా తండ్రి ఆత్మతో ఇవన్నీ నేను ఇప్పుడు చేసింది ఎవరు చేశారు? అంతే. క్రెడిట్ గోస్ టు వర్డ్ ఆఫ్ గాడ్. అంతే. సో పౌరులకు అద్భుతాలు లేవు, పౌరు స్వస్థతలు లేవు. మా దగ్గర ఏముందో అది ఇస్తూ ఉన్నాడు ఎవరో పేతురు. ఆయన దగ్గర ఏముంది? ప్రార్థన ఉంది, అది ఇచ్చాడు. అంతే. దగ్గర చనిపోయింది, ఆయన దగ్గర ఏముంది? ప్రార్థన ఉంది. శవం అటు ఉంది, పేతురు ఇటున్నాడు. తలెత్తి తండ్రి ప్రార్థన చేశాడు. అంతే. పేతురు దగ్గర ఏముంది?
ఒకవేళ నిజంగా పేతురు దగ్గరే మనిషిని లేపేంత శక్తి ఉండుంటే మరి పేతురు తలకిందులుగా జీర్చి పడేసేదిగా అప్పుడు ఆ శక్తి ఏమింది. కనుక కంపేర్ చేస్తున్నప్పుడు మనిషిని నువ్వు ఎలా చూడాలంటే దేవుని యొక్క ప్రపూర్ణత నింపుకున్న వాడుగానే చూడాలి తప్ప వీళ్ళు అద్భుతాలు ఉన్నాయి, స్వస్థతలు ఉన్నాయి, అస్తమైతే పిల్లబడతారు ఎన్ని సోడి చేయించిన ఆయన వాడుకున్నది ఏంటి. కనుక ఈ మధ్య శరీరంలో ఏది ఎవరికి దేవుడు అప్పగించరా, అది చెప్తూ అని చెప్పాలి. అది నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత మీరు దొప్పేశాడు. స్వస్థతావరం వాళ్ళ భక్తుడు అది పేపర్లో పడింది, ఐదారు కనబడ్డాడు. మరి దేవుడు ఆ దేవుడు ఏంటి? స్వస్థత వరములు కృపావరములు కలిగిన దైవజనుడు. మరి దేవుడు దేవుడితో పని ఇలాంటి సోదిగాతో పని. అది ఆ చేతి రాగం బద్ది, లేకపోతే అది బద్ది, లేకపోతే ఇది బద్ది. ఎవరిని ఎంతకాలం మోసం చేస్తారు? ఆఫ్ కోర్స్ మోసం పోయాడంటే మోసపోతూనే ఉంటారు వాక్యాలు, అంతే. దాన్ని మనం ఏం చేయలేం. ఆడు మోసపోవడానికి నేను పడ్డాడు. మోసము చేసే శక్తిని దేవుడే ఇచ్చాడు, అంతే. అంటే ఇంకా అంతే, మనం ఏం చేయలేం. ఎవరైతే వాక్యాన్ని పరిశీలన దృక్పథంతో చూస్తారో వాడికి మాత్రమే దేవుడు జ్ఞానం తలుపు తెలుస్తాడు, మిగతా వాళ్ళు మూసేస్తాడు, అంతే. ఫినిష్ కదా. చెప్తున్నాడు, నా బలమును నీకు చూపునట్లు నేనేంటో ఫరో నీకు తెలియాలి. నేనేంటో నీకు తెలిస్తే నీ చుట్టూ శకునగాండ్రు, మాయగాండ్రు, వాళ్ళు వీళ్ళు ఒక సటన్ కదా నీకు అదంతా తగ్గాలి. నేనేంటో తెలియాలంటే వీళ్ళు నీ దగ్గర ఉండాలి. వీళ్ళు ఉండాలంటే నీ మనసు కఠినం అవ్వాలి. నీ మనసు కఠినం అయితేనే వీళ్ళు నీ కాడ ఉంటారు. వీళ్ళు నీ కాడ ఉంటేనే నేనేంటో తెలియజెప్పే ఒకడు వస్తాడు, అని ఒకడు వస్తాడు కదా. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా తన ఉద్దేశాన్ని తన బలాన్ని పిల్లలకు చూపించడం కొరకు వ్యక్తుల్ని వాడుకుంటూ వెళ్తాడు. వాళ్ళలో ఎప్పుడు కూడా మనం లోపాలను చూడబడదు. అది యోధ లేకపోతే బాగుండేదంటే బైబిల్ ఒక రకం ఉండేది అంటున్నాం. యోధ లేకపోతే బైబిల్ ఒక రకం ఉంటుందా? కమ్మలకు మీటింగ్ పెట్టిన దగ్గర ఇప్పుడు ముసలాడు అయిపోయింది. అపోస్తల కార్యాలు లేకపోతే నా కార్యాలు ఉంటాయి అన్నాడు. చెప్పులు పట్టం చెప్పిన అక్కడ ఒక ఫేవర్ ఉన్నాడు, ఆడ మొఖం మార్చుకోండి. మా అమ్మ నా దగ్గర చూసింది, ఎప్పుడు చూసినా అంటే మాట్లాడుతుంది. మీకు అర్థమవుతుందా? అపోస్తల కార్యాలు ఉంటేనే సంఘంలో మనం ఎలాంటి కార్యాలు చెయ్యాలో అర్థమైంది. ఇది అసలు జ్ఞానం లేదు ముసలికి. అది తెచ్చు స్టైల్ పడుతుందంటే ఏం లేదు, వచ్చు. అది పెద్దది ఉండని కారణం అట్టంటది అంతే. బిల్డప్ మాత్రం ఉంటుంది. డబ్బు ఉంటే బిల్డప్ ఎంత ఇవ్వచ్చు. డబ్బు ఉంటే సుప్పిగారిని సుప్రకస్తారు అంటారు, అంతే. డబ్బు లేకపోతే అంతే. మీ అమ్మకు చనిపోతే అక్కలో చనిపోతే మా అమ్మకు చనిపోతే ఆకు కోసం మిగుతుండే ఎట్లుంటది. అది రాకపోయినా మంచి పోటీ పెట్టుకుంటాడు. దొంగగా ఉంటాడు, కరెక్ట్ పదమే, నిజమే. దొంగిలించుకోవాలన్నాడు దేవుడు, దొంగిలిస్తున్నాడు. మరి హెచ్చులు ఏముండదు, బొచ్చు. అలా ఉండుంటే పాత నిబంధనలో తండ్రి అనే పదవి చెప్పుకోడు కాదు. ఆ దగ్గర చదువుకుంటారండి సొల్లు, అంతే. మన కాదు వచ్చి అంటుంటారు. నా దగ్గర చెప్పండి వాక్యం, మూతి మీద మేషం ఉండడు. అది మాట్లాడు కానీ మాట్లాడాడు కానీ నేను కూర్చున్నాను నా దగ్గర వాక్యం చెప్పమని ప్రశ్న మనకు ఖచ్చితంగా నీకు వంద తక్కువ చెప్తారు. ట్రాక్ తప్పి సాగర్ గారిని వేసి కొడితే అది ఏడ్చాడు రాజమండ్రిలో. అమ్మగారు చూపించి మీకు చెప్పాను, అవును అన్నారు. మరి ఇక్కడ వాక్యము దేవుడిది, నువ్వేమని చెప్పడానికి? నేనేమన్నా నేను ఇందుకే ఉన్నా కరెక్ట్ చేయడానికి, అంతే. ట్రాక్ తప్పించి వాక్యాలు చెప్పుకుంటా, జనాన్ని చంపుకుంటా, ఆత్మను చంపుకుంటే నువ్వే పెద్ద బోధపడికి బిడ్డ చెప్తుంటాడు. మనం హెచ్చులు బాధపడిపోతుందండి కదా. ఆత్మీయ హెచ్చులు చూసిన వాటిని ఆత్మీయ హెచ్చులు బాగా పడుతున్నాను. అది కాబట్టి బోర్డు చూసినంత మాత్రం ఏం ఉండదు. బోర్డు మాత్రం 5 లక్షల కెమెరాతో సుర్రమ కనబడింది. లోపలికైతే ఏమడదు, మొత్తం
చిత్తి గదిలో లేకుండా బ్యాచ్ చేయడం కావాలి. ఎందుకు బిల్డప్? వాక్యాన్ని 66 పుస్తకాలు దేవుడు ఫస్ట్ తలంపుతో లాస్ట్ తలంపుతో కూరుకొని ఏం రాయించాలో తెలిసింది మాట్లాడాలి. సోచులుగా మాట్లాడితే నీ మాటను బట్టి నువ్వు తీర్పు పొందుతావు. అయితే ఒక్కటే బైబిల్ ఇచ్చారు కదా, ఇప్పుడు మనకు యాక్చువల్ బైబిల్ ఉన్నది ఆడ తిరిగేసుకోవచ్చు నిజం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఎంత జాగ్రత్తగా ప్రసంగం చేయాలంటే దేవుడు ఏ తలంపుతో అప్పుడు మాట్లాడాడు, తర్వాత తలంపుకి ఇది వర్తించుతా లేదా, ఇంత జాగ్రత్తతో మైండ్ తిప్పితే తప్ప వాక్యం చెప్పలేదు. లేకపోతే శ్రమలేక నా బలమును నీకు చూపినట్లు భూలోకమందు అంతటా అంటే ఎంటైర్ యూనివర్స్ భూగోళములో దేవుడి నామం తెలియాలంటే 430 సంవత్సరాలుగా నువ్వు పరిపాలిస్తున్నటువంటి ఈ ఐగుప్తు రాజ్య బొబ్బలు పారిపోవాలి. ఐగుప్తు వెళ్ళిపోవడంతో మమ్మల్ని అప్పుడు వాళ్ళు చెదిరిపోతారు, నా నామం అంటే బయటికి తెలిసిపోద్ది. అందుకే నువ్వు ఉన్నావు. ఇప్పుడు ఫరో మంచిగా చెప్పాడు, అసలు వాళ్ళు లేకపోతే దేవుడికి అంత బయట రాదు కదా, రాదు కదా. అది వాడు రాకపోతే నేను అందుకనే ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు శ్రీరాజ్ ఆత్మకోశ మా నాన్న మనం ఏడిపించిందంట. చిన్నపాంచి ఒక్కనే కొడుకు మనవన్నని అందరూ చనిపోతుంటే నేను ఒక్కన బతికానంట. ఇంకో పోయేటప్పటికే మా నాన్నకి ఇరుగురు ఉండలో పోతున్న భయంతో అప్పటికే ఆ కొద్ది భక్తులు నన్ను కాపాడుకుంటూ నాకు 8-9 సంవత్సరాలు వచ్చేంత వరకు మా నాయనతోనే ఉన్నారంటే మీరు నమ్మండి. మా అమ్మ పాలు తక్కువ తాగా, మా నాయన పాలు ఎక్కువ తాగా నేను. అది ఆ విషయం మా అమ్మ కూడా చెప్పింది నాకు. నా దగ్గర పాలు కదా తాగలేదు, మీ నాయన కాడే తాగా ఉంటుంది. ఇప్పుడు మన దేవుడు పిల్లలు అంటే ఆమె ఎందుకున్నది? అప్పుడుంటే ఆ భక్తి ఎందుకున్నది? ఒకడు కాపాడబడాలంటే ఒకరు నిలబడి తీరాల్సిందే. వాళ్ళు ఉండాలి అక్కడ, వాళ్ళు ఉంటేనే ఇక్కడ రాగలరు, లేకపోతే రాగలరు. కనుక ఫరో ఉండాలి. ఫరోను ఉంచింది కూడా దేవుడే, దేవుడే. కాబట్టి ఏదైనా సరే ఒక కష్టం వచ్చినా, ఒక ఇబ్బంది వచ్చినా, ఇందుకే దేవుడు ఉంచాడేమో అనుకోవాలి. అది ఇందుకే ఉండడం, నేను ఇంకా దేవుళ్ళు బలపడటానికే ఇది ఉన్నాడేమో అనుకోవాలి. వీడి వల్ల చర్చి మనసే, వీడి వల్ల మనసే, వీడి వల్ల నా మైండ్ అంతా పోయింది, ఓడిపోరా చికెన్ కూర పొందలేదా, వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళు ఉంటేనే దేవుడు నమ్ము. దాటి రాగల తలం పట్టు చూసినా థాట్స్ అనేది హెవీగా ఉండాలి. అది దాటి రావాలంటే ఉండాలి. వాళ్ళు లేకపోతే మంచిగా తయారు వచ్చాను కాదు, ఏం ఆటంకం లేదు, అది బాగానే ఉంటుంది. ఆటంకం వచ్చింది అనుకో, ఇప్పుడు నువ్వు దేవుళ్ళకి రావాలి. ప్రయాణ సాఫీగా సాగిందంటే టైర్ పంచడం వల్ల సాఫీగా సాగింది, రైట్ ఆమె అన్న ప్రార్థన చేసి నడి రోడ్లు మొగ నుంచి దైక్షలో అన్న బాగానే ఉంది. మధ్యలో టైర్ బొట్టుకుని వెళ్ళిపోయింది. ప్రోగ్రామ్ టైం అవుతుంది, ఫోన్స్ వస్తున్నాయి. ఇక డ్రైవర్ ఎక్కుతున్న డ్రైవర్ చూసుకోవాలా అయిపోయాడు. అంతే. డిస్టర్బెన్స్ జరిగిందంటే నీ థాట్స్ పక్కకి వెళ్తాయా కట్టుకుంటాయా? మనమైతే అన్కాన్సన్ట్రేట్ ఏం చేస్తా తెలియదు, ఏం మాట్లాడటం తెలియదు, ఏమంటో తెలియదు. తర్వాత సారీ ఆ రోజు నీ అమ్మ కూడా వదిలేసిపోయాడు పట్టాన్ని ఏమంటాం సారీ అంటే అర్థం ఎందుకు, ఆయన సారీ అర్థం ఎందుకు అనకుండా ఉండటమే బెస్ట్. అబద్ధాలు ఛాన్స్ లేదు కదా. అది డిస్టర్బెన్స్ అయిందనుకో, ఇప్పుడు నీ తలంపులోంచి దైవ భావం నిలబడుతుందా, వెళ్ళిపోతుందా? ఏదో డిస్టర్బెన్స్ అయితే కోపం వచ్చేది, కోపం వచ్చినాక అన్కాన్సన్ట్రేట్ వెళ్ళిపోతాం, ఏం మాట్లాడటం లేదు, లేకుంటుంది. ఇంకా ఈ లోపల ఏదో చెప్పాలనుకున్నానండి, కానీ ఒక ఐదు అంటారు చాలా మంది, ఒకటి చెప్పాలనుకుని ప్రిపేర్ అయ్యానండి, కానీ ఏదో చెప్పాను, అది నాకే అబ్బా వీడి ఎక్స్ప్రెషన్కి ఆడవాళ్ళు కాస్త ఫ్రీ కదండి, బస్ టికెట్ ఫ్రీ, అడిగేపోవచ్చు.
కన్నీళ్ళకి ఎక్కడంటే ఆలోచన. నేను అప్పుడు ఆలోచించాలి, వారి తొంపదేగా దైవం ఏంటి చెప్పకపోయిందిరా, ఏదో చెప్పాలనుకున్నాంట, ఏదో చెబుతున్నాంట. అవునా? అలాంటప్పుడు గడ్డ పక్కన అన్నమాట పక్కన పెడతారు. ఇప్పుడు తిని తినేటప్పుడు రాయి మెరగా అంత భార్య ఇన్ని బియ్యం ఏదైతే ఇంత ఉందో కంటిన్యూ ప్రతిగా పడినాయి, అక్కడ తీసి అక్కడ పడేసి అయిపోద్ది కదా. తక్కువ ఊసేస్తున్నాం, ప్లేట్ నెట్టేస్తున్నాం, చేతులు నరిగేస్తున్నాం, ఇల్లంతా డిస్టర్బ్ సెట్లు నెట్టేస్తున్నాం. అందుకే మగజాతి ముండ జాతి అంటారు. కోప్పడేవాడు వండుకొని తినాలి అంతే. ఎవరికైతే కోపం ఉంటుందో వండుకొని తినాలా. అప్పుడు తెలిసింది ఆడవాళ్ళు విలువ. వాళ్ళు లేకపోతే ఆ పాసాడే, ఆ పట్లాడే, ఆ కడ్డాడే. నిజమే. స్త్రీ వెలుగు. దాని ఆత్మను చూసినా అది ఆరిపోయినా నీ బతుకు అంతే. కనుక కాపాడుకోవాలి బాబు. అది కదా, ఎందుకున్నాడు అందుకున్నాడు. అదే మాట్లాడుతున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనము. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు, కృపచేయువాడును లేవనెత్తువాడును ఆయన. ఇదే పదం పెళ్ళిలో కలిపి ఎందును, లేమి ఎందును, ఆస్తి ఎందును, పాస్తి ఎందును నిండిన పెళ్లి భార్యగా. పెళ్లి భార్య కాదు, దానికి ముండ్ల భార్య, ముందు చూపిస్తాడు. ఇంకా అది పెళ్లి భార్య అంటే 18 నుంచి 25 లోపు పెళ్లి చేసుకుంటే నీ కంటికి ఎలా కనబడుతుందో ముసలి వాళ్ళు అయిన తర్వాత కూడా అదే ఆత్మ బంధాన్ని పంచాలి. అది భర్త యొక్క లక్షణం. సంవత్సరమే కొమ్ముకుడు తిట్టాడు, ఆ తర్వాత ఇంకా చూడు ముడేస్తాడు. ఇంకా ఒక్క సంవత్సరమేనండి నేటి కాలంలో ఉన్నటువంటి మనుషుల మధ్య ఆప్యాయత. ఆ తర్వాత మొత్తం పట్టా పట్టా పడిచిపోతుంది. పెంకి భార్యగా చేసుకుంటున్నాడు అంటే అర్థం ఏంటి? ఆ రేంజ్ వచ్చేంత వరకు మనవాళ్ళు వాళ్ళ పెళ్ళిళ్ళైనా ఈ ఇలాగే ఉన్నారు. ఆ రోజు వాగ్దానం చేసిన దేవుడి దగ్గర భార్య అంతే మరి. ఆవిడంతా ఒక క్షణం అన్నాడు. అది భార్య అన్ని యాంగిల్లో నీకు సపోర్ట్గా ఉండే ఒక మంచి జత దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఆధార్ ఎందుకు ఇచ్చాడు? సాటి అయినా అంటే అర్థమేంటి? నీ తర్వాత అంతటి స్థానాన్ని భర్తీ చేయగలిగింది భార్యే. సాటి అంటే అర్థం అది, సాటి అర్థం అది. కనుక అదే వాగ్దానం పెళ్ళే పెట్టారు. వ్యాధి ఎందును, ఆరోగ్యం ఎందును, కలిమి ఎందును, లేమి ఎందును నిన్ను విడవక ఎడబాయక. అది నా పెళ్లి భార్యగా నేను చేసుకుంటున్నాను. అమ్మ అందరూ విన్నారా? బయట పెట్టండి. అయ్యా విన్నారులేరా బాబు. అంతే. తెల్లారి 3 తర్వాత ఒక ఫ్యామిలీ వచ్చింది. అయ్యా అత్త మామల మధ్య భార్య మధ్య ఏమనకపోతుంది. ఏం చేయమంటే ప్రార్థన చేయండి విడిపోవడానికి. అక్కడ సర్టిఫికెట్ చేసేటప్పుడే మంచి చేయాలి, లేకపోతే శక్తి అయితే అదే మాట్లాడాడు మోసే మాట కదా, సమూయేలు గారి మాట. యెహోవా అంటాడు ఏమని? దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయవాడు ఆయనే, కురుము చేయవాడును లేవనెత్తువాడును ఆయనే. ఇప్పుడు నువ్వు కృంగిపోయావు, దెయ్యం నన్ను కృంగ తీసింది. అది ఏం చేసి పాప అది ఏడుతున్నాడు మూల కూర్చొని. ఒరే నాకు సంబంధం లేదురా అట్లా, నా సంబంధం లేదురా నాయన, నా సంబంధం లేదు ఆ విషయం అంత దెయ్యం. మనం అంత కష్టాలు వస్తే దెయ్యం పెట్టేస్తాం, సుఖం వస్తే దేవుడు పెట్టేస్తాం. ఏడు గారు ఏమన్నాడు? ఏమన్నాడు ఏడు గారు? ఐశ్వర్యాన్ని అనుభవిస్తామా? ఇలాంటిది మనం అనుభవించమా? ఏదైనా సరే మనం అనుభవించాల్సిందే దేవుడి విషయంలో. కృంగ చేసేది ఆయనే, లేవనెత్తేది ఆయనే, దారిద్ర్యాలు ఇచ్చేది ఆయనే, ఐశ్వర్యత ఉంచేది ఆయనే. అంటే
మొత్తం ఆయన చుట్టూ తిరుగుతుంది. నువ్వు కృంగే పాట, కృంగిన వేళ భంగపడిన, కృంగి తీసింది ఆయన, భంగపడి చేసింది ఆయన. నాకు తోడని వాళ్ళకి ఏంది, మరి ఆయనే చెప్తే ఆయన కూడా ఉంటాడు. ఇంకెర్థం చెప్పండి. మోర్ టర్నింగ్ అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? మోర్ టర్నింగ్ అంటే అర్థం ఏంటి? మోర్ అంటేనే టర్నింగ్ అర్థం, మళ్ళీ మోర్ టర్నింగ్ అంట. దీన్ని ఏమంటారు చెప్పండి? అదేనంటే ఆ మోర్ టర్నింగ్ తిరిగితే అక్కడ టర్నింగ్ అంటేనే మూల, మళ్ళీ మోర్ టర్నింగ్ ఏంటి? కృంగ తీసేది ఆయనే, అన్ని ఆయనే. ఈ పాట పాడుతాడు. అందుకే చెబుతుంటా, పాటలు నేను దింటే బయటికి సచ్చి శవం అవుతాను. వాక్యానికి విరుద్ధంగా రాశారు, కాకపోతే పాటలు బాగుంటాయి. అది కృంగిన ఇంత స్వరం వేసుకొని తేగ రాగా వేసుకొని మాట్లాడతాం. భంగపడిన వేళ ఇంకా నన్ను అంటే కృంగ చేయవాడును, కృంగ చేసిన ఆయనే, లేవనెత్తిన ఆయనే, దరిద్రులు ఉంచిన ఆయనే, ఐశ్వర్యంలో ఉంచిన ఆయనే. నేనంటూ ఏమీ లేనప్పుడు దెయ్యానికి ఎందుకు ఇస్తావు ఆ క్రెడిట్? అసలు ఎందుకు వస్తుంది ఊరికే? మా కష్టాలు వచ్చాయి, దెయ్యం దూరింది, దెయ్యం ఏం గౌరవం, అది దెయ్యం దూరిందండి. ఓహో ఇది వచ్చిందంటే పరీక్షణ వస్తే వచ్చింది, మంచిది. దేవుడే పంపించాడు, అది ఇంకా మంచిది. బాధ వచ్చింది, ఓకే అర్థమైపోయింది ప్రభా, నువ్వేం ఎట్టుంటావు దీన్ని. అది ఎంత బాగుంది అంటే ప్రతి దాంట్లో దేవుణ్ణి మనం ఎంచుకుంటూ పోతే దైవ నామస్మరణే లిఖించబడుతూ ఉంటుంది జీవ గ్రంథంలో. ప్రతి దానికి దెయ్యం ఆటంకం కలగజేసింది, దెయ్యం డిస్టర్బ్ చేసింది, దెయ్యంలా దేవుడు వచ్చింది, ఇది దెయ్యంలా బాబోయ్, దాన్ని ఎందుకు తెలుస్తూ పరిస్థితులు అసలు అది ఉన్నది అన్న సంకల్పన మర్చిపోవాలి. దాంతో మన పని లేదు కదా. క్రైస్తవులు అదే నేర్చుకోవాలి, ఊరికే దాన్నే గుర్తు చేస్తుంటున్నారు. కృంగ చేయవాడు ఆయనే, లేకపోతే ఇప్పుడు ఫరోను కృంగ చేసినవాడు దేవుడు, ఫరోని కృప చేసినవాడు దేవుడు. అది కృప చేయవాడు ఆయనే, లేకపోతే ఎత్తుకోవడం ఆయనే. ఫరోకి ఐశ్వర్యం కలగజేసినవాడు దేవుడు. ఒకడికి నేను అధికారం ఇవ్వకపోతే వాడు అధికారి కాడు. అధికారం ఇచ్చింది ఎవరు? వాడు ఉండవు. మన వేదుస్వామి ఇటు కూర్చొని ఇంత తొంట వేసాడు, ఇటు కూర్చొని మరణ ఆయన వస్తాడు. నక్షత్ర రాసులన్నీ బలం కట్టే ఉన్నాయి. ఇక వాళ్ళు వేసుకుంటున్నారు భీమ్స్లో. టీముకి వచ్చి దండం పెట్టి నన్ను దయచేసి ఆపండి, అన్ని చోట్ల సక్సెస్ అవ్వం అంటే మళ్ళీ ఎక్కడో చోట ఫెయిల్యూర్ ఉంటుంది. జ్యోతిషం అనేది ఒక నమ్మకం, అది నమ్మిన వాళ్ళకి చెప్పాలనుకుంటున్నా. జ్యోతిషం అనేది భవిష్యత్తును చెప్పేది అయితే రేపేమి సంభవించడం నీకు అన్న బైబిల్ మాట దాన్ని కొట్టి అతను పడేసింది. మనకు తెలియదండి, క్షణాన్ని ఏం జరుగుతుంది ఎలా తెలుస్తుంది? ఎందుకు తెలుస్తుంది? గుంపులు రాయత్తులు మళ్ళీ ఒక సినీ సెలబ్రిటీ విడాకులు తీసుకోబోతున్నారు. అసలు సినిమా వాళ్ళు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ వాళ్ళతో ఉన్నారు ఎవరైనా. మరి ఏం జ్యోతుడు పుట్టిన కొత్తగా ఏం జ్యోతుడు చెప్పండి, ఏం చెప్తాడు? మరొక కొత్త జంట విడాకులు తీసుకోబోతుంది. అది ఇప్పుడు కాదు, టైం పట్టింది అంతే. నిజంగా టైం పట్టింది, ఎందుకంటే కమర్షియల్ విషయాల్లో, మేకప్ విషయాల్లో, ఆ తిరిగిన విషయాల్లో తేడా వచ్చేసింది కాబట్టి వాళ్ళు ప్రైవసీ కోరుకుంటారు. కాబట్టి నేను నా కొద్దుపో, నువ్వు నా కొద్దుపో అయిపోయింది. డబ్బున్న చోట లవ్ ఎఫెక్షన్ ఉండవు. ఈ పెద్ద జ్యోతిషుల్లాగా పెద్ద చేసుకొని ఇలా చెప్తుంటాడు. ఇలాగే చెప్పాడు మన తెలంగాణ ఎలక్షన్ విషయంలో. వేసుకుంటారు ఇంకా ప్రతి ఓటు పాస్టర్తో సహా అండి. వాడు ప్రజలు కనపడి నేను చెప్తున్నాను, మాచర్ల సభలో చాలా మంది ఏమవుతారు కదా సొల్లు దగ్గరికి చెబుతున్నాడు. కారుకు పెట్రోల్ లేకపోయినా నడుస్తూనే ప్యాంట్ ఉడిపోయింది. ఇంకా వేరే వచ్చి మరి ప్యాంట్ వేసాడు. థ్యాంక్ యూ తమ్ముడు అన్నంతే. కారుకు పెట్రోల్ లేకపోతే నడిచిద్దంట. ఒక్క పీకి మీద సేఫ్టీ అలాగే పడింది. కానీ మనం డిసైడ్ చేయలేమండి, ఏదో అనుకుంటాం కానీ అనాలిసిస్ అని ఎవడో చేయలేడు. ప్రతి సర్వే అదే చెప్పింది, కానీ రివర్స్ కొట్టేసింది. అంటే ఎందుకు కొట్టింది? హౌ 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 అంటారు.
అవునది అది బాగుంది. కుక్కల కన్నీ పొడిగేస్తే కనుక డిసైడ్ చేయకూడదు, ఎవరి వల్ల కాదు. ఏదైతే ఉంది, ఎవడికి అధికారం ఇచ్చిన దేవుడే ఇవ్వాలి, అంతే. అది మనం భరించాల్సిందే. ఎందుకు ఆయన మాత్రం తెలుస్తుంది. అది ఐశ్వర్యము కలగజేయవాడు, దారిద్ర్యము కలగజేయవాడు ఆయనే, కృంగజేయవాడును లేవనెత్తువాడును ఆయనే కదా. కృంగజేయవాడును లేవనెత్తువాడు ఆయనే. కృంగిపోతున్నాడు ఫరో. వాడికి అర్థం కాక ఎందుకు కృంగిపోతున్నానా, నేను ఓడిపోతున్నా, శకునాల మధ్య మాయ మంత్రాల మధ్య ఫరో అనే నేను, నా కోట బద్దలవుతుంది ఒక్క మోసం వల్ల. చేతిలో కర్ర ఉందంతే, కర్రతో పెట్టేస్తున్నట్టు కోటని. కర్రతోనే పడతాడు, మరి కర్రతోనే పడతాడు. అది నిన్ను కృంగజేయవాడు దేవుడు అని చెప్పటానికే మోసం వచ్చాడు. ఒకే మాట. ఫరోని కృంగదీయాలంటే మామూలు విషయం, అహంకారి ఫరో. ఎంతటి అహంకారం అంటే అసలు లెక్క చేయడండి దేవుని. ఆడంతా ఈడంతా కొన్ని వందల రాజులు నా కింద సామంతులుగా ఉంటున్నారు. ఈజిప్షియన్ కింగ్, అంపైర్ ఆఫ్ ఈజిప్ట్ అహంలో. అలాంటి వాడిని చిన్న కర్రతో నోటి మాటతో కృంగదీశాడు. కృంగదీయడానికే మోసం వచ్చాడు. అది దేవుని ప్రజలను కాపాడడానికి మోసం వచ్చాడంటే, తాపకరమైన పాములతో కాటేసి చంపినప్పుడు మోసం ఏం చేశాడు? భూమి సరుగుతుంటే ఇలా నోరు తెరిచి అలా మూసేటప్పుడు మోసం ఏం చేశాడు? మోసం ఏమైనా కాపాడటానికి? కాపాడేది దేవుడు. చెప్తున్నాను, నువ్వు కృంగిపోవాలి, అందుకే వచ్చా. ఆ మాటలోనే మోసం పెట్టాడు కదా. ఇప్పుడు అక్కడి నుంచి తెరగా ఇజ్రాయిల్ కాస్త యూదులుగా మారిపోయారు. యూదులో నుంచి సమరయులు, సకల జాతులు వచ్చాయి కదా. ఇప్పుడు యోధ జాతి ఎందుకు మోసే కావాల్సి వచ్చిందంటే, యోధ జాతి దాంట్లో ఉంది, ఇజ్రాయిల్ ఉన్నారు, దాంట్లో నుంచి యూదులు రావాలి, యూదుల నుంచి ఇజ్రాయిల్ రావాలి. సో జాతిగా ఇది ఛాన్స్ ఉంది. అనగా దేవుడి కృప. ఆ జాతిలో నుంచే యోధా జాతి రావాలి. ఆ యోధా జాతిలో నుంచే క్రీస్తు రావాలి. క్రీస్తు రావాలంటే యోధా జాతి ఉండాలి. ఫరో చేతి తప్పించుకుంది, ఇప్పుడు ఇంకొకటి ఎంటర్ చేసింది, అంతే. ఎంత జయించాడు తెలియాలి కదా. మరి వాడే హమాను నెమ్మది కాను అమలు ముందుకు వచ్చేసాడు. ఇప్పుడు ఆడి కింద యోధా జాతి బానిసగా ఉంది. ఆడి కింద అంటే వాడు సామంతరాజు, వాడి కింద యోధా జాతి బానిసగా ఉంది. వాడు ఏం చెప్తే అది చెప్తాడు రాజు. ఇంకా అంటే యోధా జాతి డెవలప్ అవ్వకూడదు. యోధా జాతి డెవలప్ అయితే ఆ జాతి నుంచి క్రీస్తు వస్తాడు, ఆ క్రీస్తు రక్షిస్తాడు. కనుక ఆ క్రీస్తు రాకడికి సాధారణ ఎత్తులకి దైవ సమాధానమే నా పుట్టుక. అది ఆ తరములో ఆయన ఇప్పుడు హమాను చేతులకు వెళ్ళిపోయే పరిస్థితి. కాపాడాలి. ఎలా రావాలి? మూర్తిగా రావాలి. జాతి లేకపోతే వంశోట కదా, మనం వంశవృష్టి లేకపోతే అక్కడితో ఆగిపోతుంది. జాతి లేకపోతే క్రీస్తు రాకడాగిపోతుంది. కనుక హమాను కుట్ర తలంపుతో ఉన్నప్పుడు ఎంటర్ అయింది. ఆమె తెలియదు పాపం ఎస్తేరుకి. అదస్స మారిపోయింది. తండ్రి చనిపోయాడు, చదువుకు లేడు, బాగా అన్న చదువుకుంటున్నాడు. పిన్న తండ్రి ఆయన చదువుకుంటున్నాడు. చదువుకున్న తర్వాత వాళ్ళకి అలవాటు ఫంక్షన్ చేయటం. బాగా ఫంక్షన్ చేసి అమ్మగారిని మంచి శారీ కట్టుకొని రమ్మంటే నేను రానుకో అంతే. చూసిన కథ తాగకుండా కోపం చేసింది. దీన్ని మార్చేస్తాను దీంట్లో రాజుగా నేను చెబితే సామంత రాజు ముందు రానకదా, ఈ రాణిని మార్చి నా కొరకు ఈయన కంటే అందగత్తని అనుకోగలదాన్ని ఎత్తికి పట్టరావాలి మీది బాధ్యత. అంతే. మత్తులో ముద్ర సత్యం. ఇప్పుడు 7 సెంట్లు తిరుగుతున్నారు. ఇంకా
పట్టుకొచ్చారు రాజ్యం వాళ్ళందరినీ చూస్తున్నాడు. అన్ఫిట్ 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 ఎస్తేర్ వరకు చంపింది. అప్పుడు చూడు ఏమని చెప్పినాడు, బొత్తికి ఎంత ఎదిగిందంటే రాజుల గ్రంథములో రాజుపై జరుగుతున్న కుట్రని ఎవరికి తెలియకుండా పేజీలు వేసినటువంటి గ్రంథం. రాజా ఈ కుట్ర జరగకపోతుంది, ఎక్కడుంది? రాజులు చదువుకునే ఆ గ్రంథంలో ఉంది. అందుట్లో రాసేది. అందుట్లో రాయాలంటే ఎంత కష్టం తెలుసా? అది ఎక్కడుంటుంది, దాని దగ్గరికి వెళ్ళి రాయాలి, న్యూస్ అందించాలి. మరి ఎవరికైనా చెప్తే నమ్మకం లేదు, అందుకని దాంట్లో రాయాలి. అది రాజు ఏదో ఒక రోజున చదవకపోతుందా అని నమ్మకంతో మొత్తం కష్టపడి రాశాడు. ఇప్పుడు ఎస్తేరు చెబుతున్నాడు, అమ్మా నువ్వు ఎందుకు పుట్టావో తెలుసా, ఈ లోకానికి ఎందుకు వచ్చావో తెలుసా, ఒకరు చెబితేనే అర్థమైందంటే మనం ఎందుకు వచ్చాడు, లేదా అర్థం కాదు. అందరాగే వచ్చేసి అందరాగే లోకం కలిపేసి అందరాగే బయలుపోతున్న బలం పాటేసుకుంటే సరిపోదు. అది కారణం. వచ్చాం, నలుగురితో కొద్ది కాలం ఉన్నాం, లోపల నుంచి వెళ్ళిపోయాం, ఒక మంచానికి వేశారు, దాంట్లో తీసుకెళ్ళి దూరం పడేశారు. అంతేనా జీవితం? చరిత్రలో మనకంటూ కొన్ని పేజీలు ఉండాలి. అది సాగు ఏమన్నా ఎవరికైనా వచ్చుతుంది రాగా అంతే. మరి పేజీని ఇస్తుంది, నువ్వే క్రియేట్ చేసుకోవాలి. కనుక చెప్తున్నాడు, ఏదో రాణి గారు రాకపోవటం, సామంతరాజు ముందు అవమానం పట్టాను అని తలుచుకోవడం ద్వారా నువ్వు ఈ కోట్లకు వచ్చావు అనుకుంటున్నావేమో కాదు. హామాను సైన్యాధికారి ఉన్నాడు, కుట్ర చేస్తున్నాడు, రాజు భక్తులు ఉన్నాడు, తెలియట్లా. నువ్వు వెళితే దాన్ని ఛేదించగలవు. కానీ రాజు పర్మిషన్ లేనిది ఆ రాజు యొక్క ఆ ప్రాంగంలోకి ఎవరికి అది అర్హత, ఈయన భార్య కూడా. కానీ వెళ్ళాలి, ఆ ధైర్యం చేయాలి. పర్మిషన్ ఎవరికి చెప్తే చిరచేయం జరిగిద్దేమో, నో ప్రాబ్లం, జాతి కొరకు చచ్చిపో, సిద్ధం చేస్తున్నాడు. వెళ్ళిపోయింది, ఎవరు చెప్పేసింది, ఆవాకి గురి. ఆ ధైర్యం కానీ ఎందుకు పుట్టామని చెప్పటం కానీ మనకు ఒక నేర్పాలి. అమ్మ నన్ను ఏం చెప్తానండి, బిడ్డ బాగా చదువుకో, బాగా సెటిల్ అవ్వు, మంచిగా లైఫ్లో గొప్పగా ఉండు. ఇక వాడికి అదే పడింది మనసులో, బాగా 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 అయిపోయింది. ఇంకంతే. సాఫ్ట్వేర్ బాగుందనుకో, 70 టీలు చదువుతాడు, నో 120 అంటే. ఈ మధ్య కూల్చాయి ఒకటి వచ్చింది, నేను ఈ కూల్చేయండి ఏంటనుకున్నా, పార్టిసిపేట్ చేయండి కదా, అదే ఫ్రిడ్జ్లో పెట్టేస్తారంట పార్టిసిపేట్ చేయండి. స్టాక్ పడతారు నైట్, దాన్ని ప్యాక్ చేసి 2 రోజులు స్టాక్ పెట్టి అది ఏం చెప్తాడు మరి ఆయన. దాని పేరు కూల్చాయి. పాసిపోయిన ఛాయ్ని పారబోయకుండా కెమికల్ కలిపి స్టాక్ పెట్టి ప్యాకెట్లోంచి చేసి నీకు పేరు పెట్టి ఇస్తే దాన్ని కూడా తగ్గిస్తున్నాడు చురుకు. అంటే లోపల సరుకు ఏమో లోపల పేరు పెట్టి సార్ ఇది ఇంకా అంతేనా? అంతే ప్రియమైన దేవుని పిల్లలు. అలాగా అలాగా కనుక నువ్వు ఎందుకు వచ్చావో తెలియాలి అని ఆమెని అవేర్నెస్ లేకుండా చూడండి. ఎస్తేరు 4:14 ఒకే మాటలు చెప్పేశాను ఆమె గురించి. రాజుగారు ఆ ఉద్దేశంతో ఆజ్ఞిస్తే నువ్వు వచ్చావనుకుంటున్నావేమో, కాదు. చెప్తున్నా చూడు, నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదలయు. అంటే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నువ్వేం మాట్లాడకుండా వెళితే నా తల దిగిద్దేమో అని ఆలోచన నువ్వు ఉంటే వాళ్ళకేం లాస్ లేదు. దేవుడు వాళ్ళని ఏదో రకంగా కాపాడతాడు. ఏదో ఒక దిక్కు నుండి యూదులకు సహాయము వస్తుంది. కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నీ తండ్రిను దత్తత తీసుకున్న నేను, నువ్వు యూదురాలివి, నేను యూదుని. అంటే మనకు యోధా కుటుంబం. నీవును నీ తండ్రి ఇంటి వారును
నశించుదురు. యూదులు జాతి లేకుండా చంపేన ఆలోచన వాడు కలిగి ఉన్నాడు. అది ఎందుకంటే యెరూషలేము నుండి బబులోను చెరలోకి వెళ్ళినటువంటి చెరపట్టబడిన వారిలో మొద్దుకై ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది? ఇది బబులోను జరుగుతుంది, బాబిలోనియా ప్రాంతంలో జరుగుతుంది. ఎక్కడి నుంచి వెళ్ళారు వీళ్ళు? యెరూషలేము నుంచి వెళ్ళారు. ఆ పట్టగినటువంటి వారిలో ఈయన ఉన్నాడు. అంటే ఈయనంటే ఈయన కదా, జాతి అన్నారు. ఆరిలో నుంచి ఎంపిక చేయబడ్డ స్త్రీ ఎస్తేరు. ఇప్పుడు ఆమె ఉంటున్నాడు, నువ్వు రాణి అయ్యావు, నాకు ఎందుకులే, నా భర్త మాట శిరోధార్యం నేను వహిస్తాను. ఆయన అంటే అంటే ఉండు, మంచిది, నీకు సేపే నాకు సేపే. కానీ తెలుస్తుంది నువ్వు యూదురాలు కానీ వేసేస్తాను నేను. కానీ యోగా జాతి మొత్తం పోతుంది. క్రీస్తు రాకలేదు, క్రీస్తు రావాలి కదా. నీ మౌనం క్రీస్తుని ఆపుతుంది. నీ తల తెగిపోయిన పనుల నువ్వేళ్ళు నువ్వు తెలియదు. వద్దండి మా ఆయన పడతారైతే చెప్తే కొడుకు కూడా కొట్టించుకో అంతే. లేదు ముందు వెళ్ళిపోయింది అంతే. వెళ్ళిందా? చదువుతున్నానండి. నీవు నీ ఇంటి వారిని నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యములకు వచ్చితివేమో. ఈ సమయమును బట్టి రాజ్యముకు ఇలాంటి పరిస్థితి ఒకటి ఉంటుందని దేవుడు ముందుగానే ఆ రోజుని గమనించి ఈ పరిస్థితిని చూసి నిన్ను రాణిగా పెట్టాడు. అంతేగా నువ్వు అందంగా ఉన్నావని మంచిగా ప్రపంచ సుందరి కోపంలో రాలేదు. నువ్వు ఎందుకు వచ్చావు? జాతిని కాపాట కొరకు స్త్రీ, జాతిని కాపాట కొరకు స్త్రీ. తెలుసా? జాతిని కాపాడాలి. నువ్వు పోయినా కూడా జాతి నిలబడాలి. జాతి యోగా జాతి నిలబడాలి. అది నీవు ఈ సమయమును బట్టి రాజ్యములకు వచ్చితేనేమో ఆలోచించుకో. ఎందుకు వచ్చావు? మనం అంటాం ఏమోనండి నేను ఎందుకు వచ్చాను తెలియదు, అట్ట తిరిగి మొత్తం ఇక్కడ సెటిల్ అయ్యా. ఏం కాదు, దేవుడు ముందు ఫిక్స్ చేస్తాడు. ఎక్కడైనా పుట్టు, కానీ నువ్వు ఎక్కడ ఉండాలో దైవ నిర్ణయం ఉంటుంది. అది అక్కడ ఉన్నావంటే అక్కడ ఏదో నీ ద్వారా జరగాలి కనుక తనకి, నీకు కాదు. అది ఆ చుట్టూ 3 ఎకరాలు కొనేసా, కంచేసా, ఫెన్సింగ్ వేసేసా, ఇద్దరు వాచ్మెన్ పెట్టా, 2 కుక్కలు పెట్టా, అయిపోయిన సిగర్ చుట్టేస్తానని కుదరలేదా? ఎందుకు వచ్చావంటే నీ ద్వారా ఏదో ఆ ప్రాంతంలో దైవ బోధ అనేది వైబ్రేట్ అవ్వాలి. అందుకు వచ్చావు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? లోకానికి ఎందుకు వచ్చావు? అది తెలిస్తే నీకు అర్థమైంది మనకి. కనుక ఏదో నన్ను పట్టుకొచ్చారని, ఇక్కడ ఉన్నానని, మా అన్నం చనిపోతే, మా బాబాయ్ చనిపోతే పినతండ్రి కూతురు కదండి, మరి పినతండ్రి అంటే బాబాయ్, కూతురు అదస్సా. కాబట్టి నేను దత్త తీసుకోరా. బహుశా అలా తీసుకోవటం ప్రేరేపణ కూడా దైవమే ఉండాలా. అది కనుక టోటల్గా చెప్పేది ఏంటంటే కానీ అప్పుడు అడిగేదన్నా ఇస్తే ఏంటంటే నువ్వు ఇక్కడికి వచ్చింది యోగా జాతిని కాపాడటానికి. ఆలోచించుకో. ఆడంతే ఆలోచన పడింది. పోతే ఒక తల, బ్రతికితే క్రీస్తు జెండా. ఆ క్రీస్తు ఫాలోవర్స్ ఈ రోజు మనం ఈరోజు ఉన్నామంటే ఆ రోజు తన ప్రాణాన్ని బలంగా పెట్టి ఆ రాజ్య కోటలకు అడుగు పెట్టి సమాచారం అందించేటువంటి ఘనత స్త్రీ. అందుకనే 68-11 కీర్తన వారు గొప్ప సైన్యముగా ఆదిశక్తి అంటుంది. ఆదంటే ఆది కాలపు శక్తి. అవ్వకి కొంత శక్తి, ఆదిశక్తి స్త్రీ. కనుక ఒక్కటి పోయినా పర్వాలేదు, జాతిని కాపాడాలి, జాతిని కాపాడాలి. స్త్రీ అంత గొప్పది కదా. ఒక ఆమంటున్నారు, ఎంపీ భార్య, మాజీ ఎంపీ భార్య, ఆడవాళ్ళకి బస్సులో టికెట్ ఫ్రీ ఇచ్చారు, ఇంక రెచ్చిపోతారు. ఇంకా ఆడదు, మరి అదే ఆడదేగా, అది కొంచెం అదే ఆడదే కదా. ఎందుకంటే తక్కువ తెలుసా, వాళ్ళ ఆయనకి ఎంపీ సీటు పోయింది. ఇప్పుడు ఆ ప్రాంత పాడవాళ్ళు ఓట్లు వేయాల. ఆడవాళ్ళకి సీట్లు ఇస్తే ఇంక పేరు పని ఉన్న వాళ్ళకి ఊళ్ళు బుర్రు తిరుగుతారు బస్సుల్లో. అవసరం వచ్చినప్పుడు వెళ్తారు. అది నువ్వు పని నేనైనా అంతే.
ఇంకా రెచ్చిపోతారు అంటుంది. అదే పక్కనుండి ఆ పేడిమూతిగాడు అంటే మరి మెసాలంటే పేడిమూతిగాడే ఇటు నోటుడు లాగి తంతే పక్కన పడ్డాడు. అందుకే ఈశ మా ఆయనకి గెలిపించరా కదా. అంటే అక్కసారి ఆడల మీద ఆడలే ప్రభుత్వం అన్ని రకాలుగా ఆలోచించే పెట్టింది. ఏ ప్రభుత్వమే కానివ్వండి ఆలోచించే పెట్టింది. నువ్వెవరో చెప్పడానికి నువ్వు చెప్తే మాకు నాగిద్దా అని ఏం చూస్తే పెట్టాడు. అది ఆటోలో ఇబ్బందులు అవుతుంది. ఆటోలో మంచిగా రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఆటోలో బస్సులో చేరుకోపోతారేమో ఎందుకు పోవచ్చు. ఆర్టీసీకి గడ్డి వచ్చింది, లక్షల కోట్లు ఇది ఇచ్చింది. మరి ఇది ఒక్కరు బస్సు ఎక్కడండి, కానీ ఈ బస్సు గురించి మాట్లాడతారు. అవసరమైతే 100 రూపాయలు పెట్టి అట్లంతే పోలా 100 రూపాయలు ఎక్కడంతే. ఆర్టీసీ బస్సు మాత్రం ఎక్కడ, కానీ ఆర్టీసీ బస్సు మాత్రం చేసి మాట్లాడతాడు. ఎలా బస్సు అట్లా మళ్ళీ ఎక్కడో, కానీ దాని గుర్తుకోడు. నేనంటే స్పీకర్ కోర్చండి టికెట్ అడగబెట్టి వచ్చుగా 12:30 సంథింగ్ ఎంత ఉందండి. మంచి పడుకుని వచ్చి అట్లంతే ఆర్టీసీలో కోసం కొదేసిద్దే. నువ్వు చెయ్యంగా మాట్లాడకూడదు. నాకు అనిపించింది కింద కామెంట్లు అలా ఉన్నాయి. నువ్వు ఆడదాగా నువ్వు కొంచెం పెట్టినప్పుడైతే ఆడమాట చెప్పాను కూడా. ఎందుకంటే అక్కస్తా అంతే అంతే. కనుక మన దేవుని పిల్లగా మనుషుల మనస్తత్వాల మధ్య వాక్య బలం ఎంత గొప్ప ఉందండి. నువ్వు అందుకే వచ్చాను ఆలోచించు. భుజమా అంటారు మరి ఆలోచించు. అంతే ప్రాణం ముందు పెట్టి అడుగు ముందుకేసింది. స్త్రీ సంఘములో వాక్యం చెప్పకూడదు మౌనం అక్కడ ఇమ్మన్నబోటి. అరే జాతిని కాపాడిన స్త్రీ రామే, జాతి డెవలప్ అవడం కొరకు వన్ ఆఫ్ ద పార్ట్ ఆమె. క్రీస్తు లోకానికి రావడంలో ఎస్టేజ్ ఒక పార్ట్. అలాంటి స్త్రీ జాతిని కూడా స్త్రీ సంఘంలో మౌనం నేను చెప్పను అంటే ఇది రాదు. అది కూతురు కోణం ఉన్నది, దాన్ని చెప్పలేడు. ఎందుకంటే వీళ్ళు తగ్గుతుడు. అందుకే మీరు ఎక్కడే చూడండి స్త్రీ భర్తను ఎప్పుడు హైట్లో పెడతా ఉంటుంది. అది ఎంత మొన్నమో సరే. ఎందుకంటే ఆ కిరీటకరంగా ఏడే ఉన్నారు ఆమె చూస్తూ ఉంటుంది. కానీ వారికంటే గొప్పగా ఆలోచించి వారికంటే గొప్పగా వాక్యాలు కానీ కుటుంబాన్ని కానీ స్త్రీలు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళు బయటికి రారండి. అది ఎప్పుడు తక్కువే ఉంటారు. ఈ పాట ఏ సినిమాలో ఉంది? సినిమాలు చూడరా. ఏ సినిమాలు చెప్పండి. రోజుకు మనం చూస్తుంటా చాలా మంది. ఏ సినిమా కదా మట్టి కథ దాంట్లో ఉన్నాయి. ఆమె బిఏ ఇంగ్లీష్, వాడు ఏబిసిడీలో ఏ కమ్ గో చాయ్ అంటే విత్ నాట్ షుగర్ అని మాట్లాడుతుంది. ఆమె మాత్రం బిఏ చదువుకుంటుంది. ఒకరి ముందు మాట్లాడితే అలా చదువుతాం. అంటే స్త్రీ తగ్గమన్నాడు కాబట్టి దేవుడు భర్తని ఎక్కడ పెట్టి తను ఎక్కడ ఉండదు. నిజంగా స్త్రీయే ఎక్కడుంటే మగవాడు ఏమంటాడు అది. కానీ దేవుడు తక్కువ చెప్పాడు కనుక తగ్గదు. ఆ ఘనత ఆ మాటది, తగ్గమన్న మాటది, మాటను కలిగి ఉన్నటువంటి ఈ దేహాన్ని, తన దేహాన్ని, దాన్ని ఇప్పుడు మనం రెస్పెక్టిస్తూ ఉండాలి. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఆహార సువార్త 17:26 ఎవరు చదువుతున్నారు ఈ మాట? యేసుక్రీస్తు వారు. నీవు ఆయనకు వచ్చిన మనం అందరికీ చెప్పండి, టైం సరిపోతుంది. మోసే గురించి చెప్పాడు, ఎస్తేరు గురించి చెప్పాడు. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాం? బానిసత్వ సంఖ్యను తెంచి యోధా జాతిని కాపాడి క్రీస్తు రావడానికి కారణం. ఆ క్రీస్తు నుంచి అంటే షార్ట్ కట్ క్లోజ్ చేస్తున్నా. ఆ క్రీస్తు మాట్లాడుతున్నాడు దేవుడితో. ఆ పదం చూడండి జాగ్రత్తగా. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందును ఉండునట్లును, వారి యందు ఉండునట్లును, నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసేదని ఇంకను తెలియజేసేదనని చెప్పెను. యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునితో చెబుతున్నారు. ఇన్ని పదాలు తండ్రి కొడుకుల మధ్య ఉన్న ఇంకా యెహోవా యేసుక్రీస్తు వచ్చాడు. తండ్రికి కొడుక్కి చాలా దగ్గర సంబంధం. అంటే
ఆయన ప్రేమమయుడే, ఈయన ప్రేమమయుడే, ఆయన మహిమా స్వరూపుడే, ఈయన మహిమా స్వరూపుడే, ఆయన అన్ని ఉంటాయి. అవి కావాలనే ఇదిగో ఇది ఎవరిదండి, మహాదేవుడు ఎవరండి అంటాడంతే. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు, తండ్రితో మాట్లాడుతున్నాడు. ఏమని, నీవు నా యందు ఉంచిన ప్రేమను వారి యందు ఉండునట్లును, దేవా నువ్వు నా యందు ఏ ప్రేమ అయితే ఉంచావో అదే ప్రేమను వారి యందు ఉండునట్లును, నేను వారి యందు ఉండునట్లును, నేను వారి యందు ఉండునట్లును. ప్రేమ, నువ్వు నాకు ఇచ్చిన ప్రేమను వారిలో ఉంచుతా, నేను కూడా వారిలో అలాగే ఉంటా. నువ్వు ఇచ్చిన ప్రేమ అలాగే ఉంచుతా, నేను కూడా అలాగే ఉంటా. వారికి నీ నామమును తెలియజేసి, నీ ప్రేమను నన్ను, నీ ప్రేమను కనపరిశా, నన్ను కనపరుచుకున్నా, నీ ప్రేమను కనపరిశా, నన్ను కనపరుచుకున్నా. ఎలా ఉంటున్నాడు, వారికి నీ నామమును తెలియజేసిదని ఇంకను తెలియజేసేదను అని చెప్పాడు. అంటే క్రీస్తు లోకానికి వచ్చింది ఇందుకే. ఎందుకు వచ్చాడు, తండ్రి ప్రేమ. ఎందుకు తండ్రి ప్రేమ అన్న పదం, నా యందు ఉంచిన ప్రేమ అంటే దేవుడు అనగానే కోపిష్టిగా, కోప్పడేవాడుగా, ఇలాంటి యాజ్ఞలు పాత నిబంధనలు ఎక్కువ కనపడుతుంది మనకి. పాత నిబంధనలు ఎందుకంటే సహించడం లేదు. కానీ క్రీస్తు వచ్చిన తర్వాత ఆ కోపానికి అడ్డుపడ్డాడు. అది అప్పుడు తండ్రి అంటే తండ్రి ప్రేమలో లేదా అంటే ఉంది, పెరుగుతుంటే వేసేస్తున్నాడు, వేసేసినాక బాధపడుతున్నాడు. జలప్రలయం రప్పించాడు, మొత్తం స్నాచ్ చేశాడు, మళ్ళా అయ్యో అని బాధపడ్డాడు. అంటే ఆ స్పిరిట్ని, ఆ ఆలోచన క్రీస్తు అనే ఆయన ద్వారా నాన్న ఇది ఎలా ఉంటే బాగుంటుందేమో కదా అని ఆలోచన చేశాడు. అంటే ఇరువురు కూడా మన పోలిక చొప్పున మాట్లాడుకుంటారు ఎక్కువ, మన పోలిక చొప్పున నరులను చేయదు అంటే అసంపడు అవుతుంటారు. కనుక అలా కాదు, నా కుమారుడు లోకానికి వెళ్ళాడు, నేను ఏదన్నా అందామంటే నా కొడుకు మధ్యలో ఉన్నాడు, నా కుమారుని దాటి నేను పోను. కనుక ఆ తండ్రి ప్రేమ ఎంత గొప్పదో చెప్పడానికి, అది నేను కూడా మీలో ఉండటానికి అలా ఇందుకు వచ్చే లోకానికి. అంటే తండ్రి ప్రేమను నేను వాక్యంగా ఉన్న నేను, తండ్రి ప్రేమ వాక్యంగా ఉన్న నేను తెలియజేసేదనని చెప్పాను, ఇంకనూ తెలియజేసేదని చెప్పాను. వాక్యంగా ఉన్న యేసుక్రీస్తు వారు ఇంకా తండ్రి ప్రేమను కానీ తనతో ఉన్న విధానం కానీ జ్ఞాపకం చేస్తున్నాడంటే ఆ రోజు ఆయన రాయించిన మాట. క్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు, ఆనంద చెప్పారు, లోక పాపమును మోసుకొని పాపం వచ్చాడు. యేసుక్రీస్తు వారు పాప పుణ్యంతో ఆయనకు సంబంధం ఏంటి చెప్పాడంతే. ప్రేమ, తండ్రి ప్రేమ స్వతంత్రం ఇచ్చిన తర్వాత నీకు పాప పుణ్యంతో సంబంధం ఏందానికి, వారికి స్వతంత్రం అనుగ్రహించి ఇప్పుడు నువ్వేం చేస్తావు చూడు, చర్చికి వెళ్తావా, ఇంట్లో ఉంటావా, అడిపోతావా, ఇటు వస్తావా, కోపడతావా, హ్యాపీగా ఉంటావా, అంతే డిసైడ్ చేసుకో, అంతే వదిలేశాడు. ఇంకా లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అంటే పుణ్యాన్ని మోసపోడా, ఏ ఊరికే పాపా మూట ఎత్తుతానా, అంతేనా అక్కడతో ఆగిపోతుంది. లోక పాపాన్ని మనం చేస్తుంది, నా పాపను తీయడానికి ప్రభు వచ్చాడు, ఎన్నిసార్లు పోతుంది. ఇంకా వాక్యానికి దూరంగా ఉంటే ఆధ్యాత్మికమైన పాపం తెల్లారి వచ్చి నా పాపాన్ని మోసాడు ప్రభా, మూట కట్టావా లేదా తాడుతో కట్టావా, కట్టా ప్రతిసారి మూట ఎత్తటం బరువులో ఉంది అంటే ఎక్కడ చెప్పండి. వాళ్ళు ముందే చెప్పారు, అయ్యా ఇంత బరువు పోయలేదు, రైట్ కావాలని రోజు బరువు పెట్టడం బరువుగా ఉందా అయితే మొయ్యి అంటే ఎట్లా, యేసుక్రీస్తు వారు వచ్చింది తండ్రి ప్రేమ తెలియజేస్తూ తను మనలో ఉంటూ మనల్ని ఇంకా ఆలోచించడానికి. ఈ లోపల అతిక్రమంగా ఉంటావో, లేకపోతే అనాలోచనగా ఉంటావో, లేకపోతే కోపిష్టిగా ఉంటావో, ఎలా ఉంటావో నీ ఇష్టం. క్రీస్తు ఎందుకు వచ్చేది, ఒక్క ముక్కల లైఫ్
ఎందుకు వచ్చాడు? తండ్రి ప్రేమ తెలియజేస్తూ ఆయన మనలో నుండి వాక్యంగా ఉండి వాక్యంగా చూపిస్తూ తెలియజేస్తూ ఉన్నాడు, తెలియజేస్తూనే ఉన్నాడు. అది బైబిల్ చదువుతాం, ఆ మాట నెరవేరింది. వాక్యం వింటాం, తండ్రి ప్రేమ నెరవేరింది. చదువుతూ వింటాం. ఇది చేస్తాను, ఇంకనూ తెలియజేస్తాడు. రెండో రాత్రి వచ్చే వరకు అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అందుకు వచ్చాడు. ఇక దాంట్లో తీర్పు ఉండొచ్చు, దాంట్లో ఏదైనా ఉండొచ్చు, అది సెకండరీ. ఒక్క ముక్కలో చెప్పాలంటే యేసుక్రీస్తు గారు నాకు తండ్రి ప్రేమను వాక్య రూపంలో తెలియజేస్తూ ఉన్నాడు. అయిపోయింది. తండ్రి ప్రేమను వాక్య రూపంలో తెలియజేయడానికి క్రీస్తు లోకానికి ఐదోది చెప్పాలండి. ఇక సీతనే ఇట్ట సౌజన్య సాగుమాల్లో ఖచ్చితంగా ఇవ్వాలి. తెలిపిత సంఘాన్ని అనాలోచనగా పోత ప్రారంభించారండి బాబు. అసలుకి క్లారిటీ ఉండదు, క్లియర్ కట్ ఉండదు, సోది పెడుతూనే ఉండదు. ఇంకా క్రీస్తు ఎందుకు వచ్చాడు? తండ్రి ప్రేమను తెలియజేస్తూ వాక్యంగా ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు. అంతే, కోట అయిపోయింది. ఎంత షార్ట్ కట్ చెప్పేటోనండి. ఒకటో దశలోనిక 5:9. దశలోనిక ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనను నియమించను. కానీ ఉగ్రత పాలగుటకు దేవుడు ఎందుకు మనం నియమించాడు? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అంటే ఇంకా పాపిష్టిగా ఉండదు అలా ఉగ్రత పాలవడానికి కాదు అన్నాడంటే, దాంట్లోంచి నువ్వు బయటపడటానికి తండ్రి ప్రేమను వాక్య రూపంలో తెలియజేయడం కొరకు తీసుకొచ్చాడు. పిల్లలు చేసుకున్నాం, పిల్లలకి అంటానికి కాదు. పిల్లలు లేకపోయినా సరే, పిల్లలు ఉన్నా సరే, పిల్లలు సెకండరీ పక్కన పెట్టు. బాగా ముసలు అయిపోతే వీడికి వారికి వీరు అన్నట్టుగా మీరు ఉండాలి. ఎప్పుడు ఒకే వయసు ఉండదు, రోజు పోతుంటది. 100 ఏళ్ళ ఆయుష్కాలం ఎత్తే ఆ 100 ఏళ్ళ కూడా మీరు ఒకరికొకరుగా ఉండాలి. నేను ఒకసారి చూశాను చిన్న వీడియో. 100 ఏళ్ళు దాటాయండి. అమ్మేమో పొయ్యిలో పిల్లగడుతుంది, తాతేమో కూర్చుని జూబి ఎత్తాడు. ఆ పల్లెన్ని ఊడిపోయి కన్ఫ్యూషన్ నమ్ము ఇద్దరికి ఎట్టుందంటే ఫిదా అయిపోవాల్సిందంటే నమ్మండి. దాని పక్కన ఇంకో ఫోటో అన్నం తినిపిస్తున్నాడు. ఆమెకి జ్వరం దగ్గర పడుకుంది పాపం, లేపు కొంచెం పెట్టి మెడగా చేసి అన్నం తిని పెట్టాడు. ఇంకో ఫోటో చూసిన ఈయనకి స్నానం చేపిస్తుంది మంచిగా. ఆ చుట్టూ దడ పెట్టి మంచిగా దడలు నీ పెట్టి కుంకుడు పుస్తకం స్నానం చేపిస్తుంది. 100 ఏళ్ళ మనుషులు ఏంటి ఇది కదా. మరి పిల్లలేదు, పిల్లలేదన్నమాట. తర్వాత ముందు ఇది మెయిన్ ఫౌండేషన్ బాగుంటారు. అది వీళ్ళలో ఉంటే పిల్లలు బాగుంటారు. పిల్లలు బాగుండని కోరుకుని మనకు ఆయన తీసుకెళ్ళి ఓల్డేజ్ చేస్తారు. పిల్లలు ఎప్పుడు బాగుండని కోరుకోకూడదు తెలుసా. నా కొడుకండి బాగుండాలండి, నా కూతురండి బాగుండాలండి. వాళ్ళు బాగానే ఉంటారు, నిన్ను తీసుకెళ్ళి అక్కడేస్తారు. నువ్వు బాగుండాలి, నేను బాగుండాలి. మా అమ్మ మా నాన్న ఎంత బాగుంటారో చూడు. వాళ్ళు నాటపడింది, అది వాళ్ళు నాటపడింది కనుక మనం బాగుంటున్నామన్న సంగతి వాళ్ళు నాటపడ్డప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా బాగుంటారు. అప్పుడు నువ్వు కోరుకునేది ఏముంది? నేనేమైపోయినా పని, నేను లంగైనా పని, దొంగైనా పని, నా కొడుకు మాత్రం తప్పో నువ్వు బాగుంటాను. ఫస్ట్ నువ్వు బాగుంటేనే వాళ్ళు బాగుంటారు. దరిద్రమైన సామెతలు, దరిద్రమైన తలంపులు. నా లైఫ్ ఏముందండి, ఏదో నడిచిపోతున్నా పెయింటింగ్ వేసుకుంటా, పిల్లలు బాగుంటే సార్, అది బాగుంటే సార్ అంటుంటారు. అదే వాళ్ళు క్రిస్మస్కో జనవరికో ఒక రైకో జాకెట్ గొప్ప తక్కువ చెప్తే ఏం పిల్లలు ఏంటంటే అర్థమని నాలుక నరం లేదు. ఇట్టే గాలల్లో అది ఎడిపోతుందో చెప్పగలిగే ఏది విమానాశ్రయంలో ఆ వేరియస్ యొక్క ఆ గొప్ప ఉందేమో కానీ నాలుక మాత్రం అంటపడలేదు. అందుకనే యాకోబులు మాట్లాడుతూ
నాలుగు సాగు చేయగలిగాడు అంటే అర్థం ఏంటి? గాలినైనా సాగు చేయొచ్చు అంటే నాలుగునే ఉండదు. నా పిల్ల బాగున్నాడు, అమ్మా వచ్చారా పండగ పిల్లలు అని మా పోరాడు నేనంతే అంట. మళ్ళీ ఇల్లు కోరుకునేది ఇల్లే, తిరిగి తిట్లు పెట్టేది ఇల్లే. పిల్లల నుంచి పక్కన పెట్టాడు. ఫస్ట్ బాగుండదా సెల్ఫ్ కాన్ఫిడెంట్. నేనే బాగున్నా, నేను బాగుంటే నా పిల్లలు, నా ఫ్యామిలీ, నేను ఉంటున్నటువంటి వాతావరణం ఆటోమేటిక్ బాగుంటుంది. అంతే, ఆటోమేటిక్ బాగుంటుంది. కానీ ఇది వారం మనం పెద్ద సాక్రిఫైస్ చేసిన లాగా త్యాగమూర్తిగా మాట్లాడుతుందండి. నా పని అయిపోయిందండి అని బాగున్నాడు, అని బాగున్నాడు. మీ అబ్బాయి ఎక్కడ ఉండో? లండన్. మీ అబ్బాయి ఎక్కడ ఉండో? యూఎస్ఏ. మండీలు వచ్చే స్వచ్ఛమా వాళ్ళని అడిగారు, మీ అబ్బాయి ఎక్కడ ఉన్నారు? అక్కడ వస్తుంటాం. వాడు ఎక్కడ ఉన్నారు? ఊర్లో తండ్రితో ఉంటున్నాడు, ఊర్లో ఫ్రెండ్స్తో ఉన్నాడు, తండ్రితో కలిసి ఉన్నాడు. అదేంట్రా అంటే మా అమ్మ మా నాయన్ని వదిలి అడిగి వాడు అలా ఉంటారు. చూసారు ఎలా ఉందో? అది ఎక్కడే ఉన్నాయి, అక్కడే ఉంటాను నేను. అంతే, వాళ్ళంతకాలం ఉంటా. ఇది ఒక భరోసా. అప్పుడు ఓల్డేజ్ రూమ్ ఉండదు ఇంకా, అదే మొత్తం ఏజ్ రూమే ఇంకా మొత్తం అంత అందులోనే ఇంకా అంతటి క్రియేటివిటీ నువ్వు చేయాలన్న దేవుడు అదే చెప్తున్నాడు అక్కడ. ఏమండి అదే చెప్తాడు. ప్రేమ దేవుడు పిల్లలు నువ్వు చదవమా. ఎందుకనగా 5:9 ఒకటో వస్తాను ఇక. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకి దేవుడు మనల్ని నియమించను గాని ఒక్కొక్క పాలకులకు నియమించలేదు. మనం ఎందుకు మనం లోకానికి వచ్చాం? ఎందుకు నియమింపబడ్డాం? అంతమందికి నువ్వు కావాలని ఎందుకు మనం రికగ్నైజ్ చేశాడు దేవుడు? ఉగ్రత పాలవడానికి కాదు. అది ఎందుకు నియమించాడు? ఉగ్రత పాలు కాకుండా ఉండటానికి. నువ్వు అంటే జారిపోకుండా ఉండటానికి నువ్వు ఉగ్రత పాలు కావద్దు, నెమ్మది గల స్థానంలో ఉండాలి. అందుకే నువ్వు అందరూ ఒప్పుకోండి అమ్మా, అందరూ ఒప్పుకోండి. అప్పుడు ఉండే ధర్మశాస్త్రం మధ్యలో తెర పాస్టర్ గారు అడ్డు ఈయన చెప్పేవాడు, ఏం దేవుడు చెప్పేవాడు, దాన్ని కట్ చేసి పడేసాడు యేసుక్రీస్తు మానంతో. ఇప్పుడు డైరెక్ట్గా నీ ప్రార్థన దేవుడికే. ఈ ప్రార్థనలో మళ్ళా నువ్వు చెత్తను, దూడను, దుమ్మను, పేడను, లేకపోతే పురుగు, తర్వాత ఇప్పుడు చెప్పే కదా కాఫీ చాయ్, అట్ట కాదు. నువ్వు ఎవరమంటే నువ్వు దైవకుమారుడివి, నువ్వు దైవకుమారుడివి. ఉగ్రత పాలు అవ్వడు దైవకుమారుడివి. అందుకొచ్చా నీ లోకానికి, నువ్వు అందుకొచ్చాడు. అలా ఉండాలి అని దేవుడు నిన్ను నియమించాడు. కానీ ఇలాంటి మాటలు, నిన్ను ఆలోచింపజేసే మాటల్ని పక్కన పెట్టి వాక్యం చెప్పేవారు మస్తు మంది ఉన్నారు. అదే చెప్పాడు 1 పేతురు 2:8 కట్టువారు వాక్యము అవిధేయులై తొట్టిల్లుచున్నారు. కట్టువారు అంటే పైన ఇల్లు కట్టువారు నిషేధింపబడిన కట్టువారు అంటే సంఘాన్ని కట్టేవాడు, సంఘానికి ఆలోచన చెప్పేవాడు. వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు. క్రీస్తు గురించి ఏం చెప్పాలో తెలియక పెట్టకని చెప్పేస్తారు. అంతే. ఇంకా కట్టువారు ఎంత గొప్ప చూడండి వాక్యం. కట్టువారు, మీరు కట్టువారు అంటే అర్థం లేదంటే కొంచెం ముందుకెళ్తే ఆటోమేటిక్ ఇల్లు కట్టువారు పదం ఉంటుంది అక్కడ. ఇల్లు కట్టువారు, ఓకే. కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు. యేసుక్రీస్తు వారి గురించి ఏం చెప్పాలో తెలియక పాడిందే పాడిన దాసిగా పాసిగా పాడినారు. అంటే న్యూ థాట్స్ అనేవి కాపర్లో లేవు, వాడు ఆలోచించట్లేదు. యేసుక్రీస్తు గురించి చెప్పమంటే ఇంకా అంతే, ఆడమ్మ కూడా చెప్పేస్తాడు. ఇంకా ఏం చెప్తున్నట్లు ఆయన స్టేటస్ ఎందుకు చెప్పేది, ఎక్కడి నుంచో వస్తాడు పెద్ద బిడ్డకు బాగా. ఏసండి నజరేతులో పుట్టాడు. ఆమె అంటే ఇంతవరకు ఈ మాట మీ అయ్యగా చెప్పలేదా? నజరేతులో పుట్టి ఆయన ఇక మొదలు పెడతాడు. ఆయన స్టైల్ వాయిస్ లో మొదలు పెడతాడు.
పుచ్చుకుని వరకు అప్పుడు ఏమింటారు పెట్టా యేసుక్రీస్తు నజరేయుడైన సంగతి కాపరి చెప్పలేదంటే ఇంకా అది కాపరంట కంటే కాటి కాపర కంటే తక్కువ చేసి మాట్లాడాలి. ఒక స్పీకర్ వచ్చాడంటే అప్పటి వరకు మన అయ్యగారు చెప్పని చెప్పేవాడు అయి ఉండాలి. నా ఫ్రెండ్ అంటే బాగా తెలుసు, చాలా కొట్టు మాట్లాడుతున్నా మనం మీటింగ్ పని కదా ఒక రోజు అడిగాను ఇచ్చేసా కంపు వచ్చేస్తుంది నాయన. ఫ్రెండ్ చాలా తాగితే కత్తి ఇచ్చేస్తానా వాళ్ళు ఉందా లేదా సరుకు ఒక ఊరు ఊరున్నాడు. మా సోదరుడు కేశవరావు చెప్పిన అయితే సార్ మీ చర్చకొచ్చి వాకింగ్ చేస్తా అంటారు. నేను రేపు పాపని చెప్పవచ్చుగా మొదట చెప్పిన ఎంత ఉంటుంది దేప అమ్మాయి ఆ పిల్ల చెప్పింది అనుకో నువ్వు సరిపోయింది అంతే. అంటే ఇంతకు దగ్గర నుంచి ఇంతటి వారి వరకు మా పిల్లల వాక్యాలు చెప్తారు అన్నా తెలిసే కదా. కానీ నేను కూడా ఏం చెప్తూ వాళ్ళకి తెలియదు చెప్పు, అది ముందు నాకు చెప్పాను. వాళ్ళకు తెలియదు మా ఇది నేను వెళ్ళలేదు అని మా పిల్లలు అనుకోవాలి. అలాంటి తాట ఉంటూ చెప్పు నీకు ఇస్తాను చెప్పు చెప్పు చెప్పు. ఇప్పటికి ఫోన్ లేదు కాదు శ్యామట్లు పడి ఉంటాయి. దేవుని పిల్లరా వాక్యములకు అవిధేయులై తొట్టిస్తున్నారు. ఆదివారం ఏం చెప్పాలో శుక్రవారం ఏం చెప్పాలో తెలియదు. అందుకే బొచ్చూడిపోతాయి గారికి. ఎందుకు తలపు అందక అది అందక అంతేనా. దానికే వారు నియమింపడ్డారు అంతే. ఈ గురకల్ప యాక్షన్ తగ్గొచ్చింది ఇక్కడే కదా ఎక్కడైనా వాక్యాలు ఉండవు. ఎంత బాగా పట్టేసి మరి ఇది కొమ్మరోజు చేసిందో వీడియో చేసుకుంటూ కదా సాగు పట్టిన పట్టినగా లాల్చి ఎత్తే అసలు ఏముంటది గుండి. మరి ఈ జాన్ ఉడికించిన జాన్ ఉడికించారు ఎడ పట్టుకొచ్చారు. వాక్యాలు రావు, చదువు ఉండదు. నన్ను చూడు నా పొట్టం చూడు బయలుదేరతా. ఇంకా ట్యాంక్ మీద యాత్ర పట్టినాక బరువు పోయలేక అది చచ్చిపోయి పోయలేక అక్కడ పీకితే మెడమే పెట్టి మాడబడిపోతుంది. అసలు మాడబడిపోయిందే పడిపోతుంది. దేవుడికి చెప్పాలంటే జీవన జన్మ ఉండాలి అంతే. అంతేగాని నీ ఏం చెప్తాడండి యేసుక్రీస్తు గురించి? అదే సోది మీరు చెప్పిన అదే సోది ఉంటుంది కదా అంతే అంటది. యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకి దేవుడు మన నియమించాడు అని చెబుతూ కట్టువారు అంటే నేను అయ్యగారిని స్వస్థత భక్తుల్ని నా దగ్గర మహిమలు ఉన్నది నా అపోస్తులుడు వీళ్ళంతా ఎవరు సార్ వాక్యములకు అవిధేయులై తొట్టులుచున్నారు. రేపు ఆదివారం ఏం చెప్పాలి? టింగ్ 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 లెక్కడు. అమ్మా చాలా ఆలోచించారు రాత్రి మీకు మంచి ఆహారం ఉండదామని. ఎక్కడైనా మమైనా ఆల్రెడీ గవర్నమెంట్ సర్టిఫికెట్ ఇచ్చిందండి ఆడమని నిజమే. వాళ్ళు ఇస్తారు కదండి మరి టెస్ట్ చేపిస్తే అది దాసేసి నాకు పిల్లలు వద్దనుకున్నాను. ఇటు కొనుక్కుంటా నా సంఘమే నా పిల్లలు. ఎందుకు ఒక అద్భుతం ఉంది. ఒకరు వచ్చేదా ఒకరు ఇల్లు రావాలా, ఒక ఇల్లు కూడవాలా, ఒకరు వండి పెట్టాలా, ఒకరు కడిగి పెట్టా సమాజ్ అయిపోయింది. అప్పుడు చెప్పిన 6 నిమిషంలో సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు. 6 డౌట్ వచ్చింది పిల్లలు ఎందుకు పుట్టట్లేదా అని టెస్ట్ చేస్తే ఏదైతే పిల్లల పుట్టడానికి కారణమైనటువంటి ఉందో దాన్ని టెస్ట్ చేస్తే ఆ నిమ్స్ NIMS ఢిల్లీలో AIMS ఉంది. అయితే సర్టిఫికేట్ ఏంటంటే అన్ఫిట్ ఫర్ చిల్డ్రన్స్ పిల్లల కొరకు అనార్హుడివి అంటే అర్థమేంటి చెక్క రిపోర్ట్ చూస్తే భయంకరంగా ఉంది. ఇప్పుడు మనం వెళ్ళి చెప్తే మన పొరుగు రాత్రి బాగా ఆలోచించాం. ప్రభు నాకు పిల్లలు 8 సంవత్సరాలు పెళ్లి పెట్టిన మొదలు అదే చెప్తుంది మీకు కూడా ఎందుకు పుట్టలేదని దాన్ని ఆలోచిస్తే నువ్వు నాకు ఎదురుగా నేను చెప్పిన మాట ఏంటో తెలుసా ప్రభు? సంఘమే ఎక్కువ చెప్పు ఎక్కువ చెప్పు.
చేసుకుంటాను. ఈ నెల రోజు నేనే ఉండి పెడతా, ఈ నెల నేను చూసి పెడతా, బట్టలు ఐదారికి ఇస్త్రీ చేసి పెడతా నేను అంతే. ఒక ఇస్త్రీ చేసేవాడు ముందుకు వచ్చాడు, ఒక ముట్టుకొని ముందుకు వచ్చాడు, ఒకరికి 50 సంవత్సరాల పాటు నీళ్ళు దొరుకుతా. ఏమిరా జర్మియా, ఆ జర్మీ కదా ఇడు వచ్చా. అందుకే నా కొడుకుని పెడతారు, కొడుకు నా కొడుకు అది ఆడమ్మక నా కొడుకు అంట చూసినా అది. అమ్మా ఇట్లా అయిపోయిందమ్మా, టెస్ట్కి వెళ్ళామమ్మా, మరి ఇట్లా పిల్లలు కూడా తెలిసింది. సరే దేవుడు చెప్తాను, ఇస్తాను ఆయన ఇష్టం, ఇది గర్భఫలం దేవుడు ఇచ్చి బహుమానం నాకు లేదు, మీరే వాస్తవంతో చెప్తే ఎంత బాగుంటుందా. ఇప్పుడు దీన్ని కంప్లీట్ కావాలని చేస్తాను. ఇంకా మనకు అది ఇష్టం కదండి. మరి బాగా మా అయ్యగారు ఉన్నారు అంతే, ఇంట్లో మొగుడు ఏం పెట్టదు, ఐదు ఉంటే మొదలు వీడు వచ్చినాక వంద పెట్టి తప్ప పంటకి ఏం చేస్తారండి. ఎవరైతే తయారు చేశారు సంఘాలని, కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టులుచున్నారు. తలబాటు దేవుడు అంటే ఆత్మ ప్రేరణతో ఒకటి ప్రిపేర్ అయ్యా, ఒకటి చెప్తున్నా యాక్చువల్లీ అనుకుంది ఇది కాదు, అప్పుడే నువ్వు 50 అనట్లేదు. దానికే వాడు నియమింపబడ్డారు, అలా చెప్పడానికే వాడు ఉన్నాడు అని చెప్పేశారు మనకి. ఇప్పుడు మనం ఏమవ్వాలి, ఓహో అదే ప్రభు అని మనం అనుకోవాలి. చూసారు ఎంత గొప్పదండి. ఇవన్నీ ఎవరు చదువుతున్నాడు, మీలో ఇంత అవిధేయత ఉంది కనుకనే రోమిలకి యూదులకి పడక వాడెవడో వచ్చి ఉంటే ఉండొచ్చు, లేకపోతే పోవచ్చు అంటే పొలోమని వెళ్ళిపోయారు, చాలా మంది ఉండిపోయారు, చాలా మంది తిట్టుకుని ఉండిపోతున్నారే. అందుకు చెబుతున్నా, ఇలాంటి బ్యాచ్ మళ్ళా ఈ సంఘాలకు టచ్ అవ్వకూడదు, జాగ్రత్త. రోమా సంఘానికి పౌలు గారు ఎంత గొప్పదైన జాగ్రత్త చూడండి. నేను ఆ సంఘాన్ని టచ్ చేయకపోయినా, సంఘంలో లేకపోయినా ఈ పత్రిక ఆ సంఘాన్ని కాపాడాలి. అది ఎంత గొప్పదని వస్తుంది. 3000 తలంపు ఎంత గొప్పది. 16:4 సామెతలో యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలగజేసును, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను డిసైడ్ చేశారు. ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలగజేసును. వస్తువు అనగానే మళ్ళా పప్పుడు పట్టుకోమాకండి, మనం కూడా వస్తువే. ఎందుకు? నేల మంటి నుండి, అది మనం కూడా వస్తువే. పంచభూతాలను నింపి నేల మట్టి నుంచి తీసి తనలోని భాగాన్ని పంపి ఇలా తయారు చేశాడు. అది ఐటమ్ అంటాం కదా, ఐటమ్. అది హ్యూమన్ బాడీ అనేది ఐటమ్. కండక్టర్ మనవండి, మనం ఎవరు చెప్తారు, మనం ఎవరు కండక్టర్ దృష్టి, మనం ఎవరు టికెట్. కండక్టర్ దృష్టి మనం ఎవరు తెలుసా, టికెట్ కదా. ఇవాళంటే నా బస్సులో 70 టికెట్ వచ్చి అంటాడు. ఇప్పుడు మనం టికెట్ డాక్టర్ అడగండి, నా పేషెంట్ అండి. కండక్టర్కి ఏమో టికెట్, డాక్టర్కి ఏమో పేషెంట్, ఆటో వాళ్ళకి ప్యాసింజర్, ఆటో వాళ్ళకి ప్యాసింజర్, స్కూల్లో అయితే టీచర్ లేదా స్టూడెంట్. ఇంత మనం ఎవరురా, టికెట్టా, ఎవరు మనం ప్యాసింజర్ అనా. అది పనికి వెళ్ళనుకోండి లేబర్, కార్మికులు కదా ఫ్యాక్టరీకి వెళ్ళనుకోండి లేబర్. ఇవాళ ఎంతమంది లేబర్ వచ్చారు అట్లయితే వీటన్నిటిని కలిపి ఐటమ్ అన్నాడు దేవుడు. అది వస్తువు. ప్రతి వస్తువును, ప్రతి మనిషిని దాని పని కొనకే మేము ఇచ్చాడు. అది వస్తువు అంటే లోకంలో వస్తువు, లేదా మనిషి అంటే నువ్వు అనుకుంటే మనిషి. అది ఇది నీ కొరకే. ఇది కాబట్టి ప్రతి వస్తువు దాని పని నిమిత్తము కలగజేశాడు. ఏ వస్తువు రకాల భూలోకానుసారంగా తీసుకుంటే కనబడుతున్న ప్రతి వస్తువు దాని పని చేయాల. దీని పని ఏంటి? ఇప్పుడు నేను కొడతాను కొట్టింది. దీని పని ఏంటంటే నువ్వు బ్యాటరీ వేసి స్విచ్ పైకంటే నాలో అమర్చబడినటువంటి ఇవన్నీ టచ్ అయ్యి కనెక్ట్ అయ్యి నీకు వాయిస్ వచ్చింది. ఇది దీని పని. నువ్వు అలా పడేస్తే ఆడుంటా.
తీస్తే నీ చేతిలో ఉంటా, బిజినెస్ కొడితే పగిలిపోతా వస్తువు అది, దానికని పని నిమిత్తమే ఉన్నది. మరి మనం నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలగజేసాము. మరి మధ్యలో ఏదో మిస్ అయింది కదండి, వస్తువు అన్నాడు, మధ్యలో డైరెక్ట్ గా నాశనం అన్నాడు, మరి మధ్యలో ఇంకేదో ఉంది. ఆ మధ్యలో ఉన్నదే ఈ ప్రసంగం, ఆ మధ్యలో ఉన్నదే రోమ 9:17. ఈ 16:4 మధ్యలో ఏదో మిస్ అవుతుంది. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలగజేసాడు. ఒకటి వచ్చేసింది, లాస్ట్కి వచ్చేసాడు. ఫస్ట్ చెప్పాడు, లాస్ట్కి వచ్చేసాడు. నాశన దినమునకు లాస్ట్కి వెళ్ళిపోయాడు. నాశన దినమునకు ఆయన భక్తిహీనను కలగజేశాడు. మరి మధ్యలో అందుకే ఎప్పుడు మీరు చెప్తుంటారు, వాక్యం ప్రారంభం, ఎండింగ్, మధ్యత్వం, ఇవన్నీ ఏం చెబుతున్నారో తెలుసునా మనకి. ఫస్ట్ చెప్పిన బాగానే ఉంది, లాస్ట్కి వెళ్ళిపోయాడు. కానీ మధ్యలో ఏంటి, నేను ఎందుకు పుట్టాను నాకు తెలియాలి. అది అప్పుడు నేను భక్తిపరున్నా భక్తిహీనున్నా, దేవుడు ఉన్నవాడినా లేనివాడినా, నాశనంలోకి భక్తిహీను కలుగజేశాడు. ఎవరిని నాశనానికి వెళ్ళిపోయే భక్తిహీనున్నా అని నిన్ను నువ్వే ప్రశ్నించుకునే కొరకే ఈ విషయం రాసిమంటారు. 2 కొరింథీ 10:5-6. ఉగ్రత పాలు కాకుండా ఉండటానికి నియమించాడు. 1 దశలోనిక 5:9. ఇప్పుడు 2 కొరింథీ 10:5-6 చూద్దాం. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరుచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి. ఎవరు మేము? ఒక మొక్కలో చెప్పండి, నేను ఎవరో చెప్తున్నా చూడండి. మేము వితర్కములను అన్నప్పుడు, వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి. వితర్కాన్ని, దేవుని గురించిన జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆటంకాన్ని పడద్రోయడానికి నేను పుట్టాను. ఎవరు నువ్వు చెప్పు? ఎంత స్టేటస్ అండి. వితర్కం, వాక్యాన్ని వక్రీకరించిన, లేకపోతే వాక్యం కరెక్ట్ వేలో తర్కం జరగకపోయినా ఖచ్చితంగా నేను నిలబడతా. ఎంత గొప్ప చూడండి. వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి. దేవుని గూర్చిన జ్ఞానమును, వాక్యం ఎవరికైతే ఉండదో అది పొట్టుబోలు కావచ్చు, పొడుగు సాగులు కావచ్చు, ఐ డోంట్ కేర్. నువ్వు ఎవడమైనా కానీ నా కొడక నేను వేసేస్తాను. తీగ తెంచేసేటువంటి పదాన్ని తెంచేసాడు అంటే నువ్వు ఎవడమైనా కానీ, నా దగ్గర ముందు ఉంది, మనీ ఉంది, బోళ్ళ కళ్ళు ఉంది, ఎన్నున్నా కానీ వాక్యం తీసుకొచ్చి కోసేస్తాను నేను తీగ. చూద్దామండి. పడద్రోసి ఎందుకు ఉన్నాం? మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకము. ఆటంకం అంటే ఆటంకము కలగజేయ వాడిని పడద్రోసి. ఒక్క తల్లిదండ్రి మొదట్లో మొదలేక అది ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. ప్రతి ఆలోచన వాక్యములు ఇలా ఉన్నది అని తెలియచెప్పి సంఘానికి తెస్తా. అది ఏ ప్లేస్ అయినా కానీ, సెంటర్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, నక్షత్ర టీవీలోనే అట్ట చెబుతుంటే కప్పులు పెడుతున్నాడు అన్నాడు ఒక నన్ను. ఎస్ ఐఎమ్ సర్వర్ క్లీనర్, టీ స్టాల్, మనకట్ట టీ స్టాల్ అని చెప్పిన. కప్పులే కలుగుతారా పోయి నీకు లాగా పంపలు